రాజేశ్వరి కౌరు గారు పాఠం చదివేవారు, ప్రార్థన చేస్తారు వీరు. ఓకే. గుంటూరు విజయ్ గారు. సూర్యం గారు. ఓకే. ఇందిర గారు, శోభ గారు, హేమలత గారు, చిమాంబ గారు, అందరు తెలిసిన వాళ్ళే. దొరసానమ్మ గారు ఇప్పుడే మాట్లాడాము. ఉమావతి పూన ఎక్కడి నుంచమ్మా? ఓ ఈవిడ వైజాగ్ ఉమావతి గారు. సరే, ఓకే. జ్యోతి, ఈవిడ ఎవరు? ఎక్కడి నుంచమ్మా ఈవిడ? ఆర్ జ్యోతి, హైదరాబాదా? రాణిమాతగా చౌదరి గారు. ఓకే 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 ఓకే, గుర్తుపట్టాను. అంటే మీ వీడియో సరిగా కనపడలేదు. ఓకే, గుర్తుపట్టాను. నమస్కారాలు. పుష్పవల్లి గారు, మీకు వెనకాల బల్బు ఉంది కానీ మీరు బల్బు వైపు తిరగాలి, అప్పుడు కనబడతారు. మీ వెనకాల బల్బు ఉంటే బల్బే కనబడుతుంది, మీరు కనపడరు. ఓకే. గెలాక్సీ J2 గారు ఎవరండి ఈవిడ? వచ్చేసిందండి లైవ్. నౌ ఇట్ ఈస్ రెడీ. స్టార్ట్ చేయొచ్చా మనం ఇక? అందరికి ఈ భ్రాంతి రహిత శ్లోకాలు ఏమిటో పంపించారా? అయ్యా శర్మ గారు, నమో నమః. విజ్ఞానం పుస్తకంలో ఉన్నాయి స్వామి. మనకి పంపించారమ్మా. ఇప్పుడు అందరికి ఎట్లా మరి వీళ్ళు ఎట్లా తెలుసుకుంటారు? మనం చదివేది వెంటనేనా? విధానం పుస్తకంలో ఉన్నాయి స్వామి. పూజా విధానం పుస్తకంలో ఉన్నాయటండి. ఎవరి చేతిలో పుస్తకాలు లేవు, అందుకని చూస్తున్నా. బ్లాంక్ గా నా వైపే చూస్తున్నారు. అందుకని చేతిలో పుస్తకం లేకపోతే అప్పుడు మరి ఎట్లా తెలుసుకుంటారు? అవి ఒకేసారి మరి ఇన్ని గంటల సేపు వీడియో మాత్రమే చూస్తూ ఉంటే పాఠం రాదు కదా. పంపిస్తున్నారండి, వాట్సాప్ లో వేస్తున్నారటమ్మా. పౌర్ణమి సత్సంగం గ్రూప్ లో వేస్తుంటారు. అది పూర్వం మనం చదివినటువంటి ఆడియో కూడా ఉంటుంది కదా, ఆడియో కూడా వేసేయచ్చు. అంటే ఇప్పుడు చదివేవాళ్ళు వాళ్ళ తీరుగా చదివినా అసలు మామూలుగా ఎలా చదవాలనే అవగాహన కోసం. అంటే శ్లోకానికి పద్యానికి కొద్దిగా భేదం ఉంటుందండి. ఇది మీరు ఎవరైనా చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శ్లోకాలని పద్యాలాగా చదవకూడదు, పద్యాలను శ్లోకాలాగా చదవకూడదు. శ్లోకాలన్నీ సంస్కృత వ్యాకరణంతో ఉంటాయి, పద్యాలన్నీ తెలుగు వ్యాకరణంతో ఉంటాయి. ఇది తేడా, ఛందస్సు తేడా ఉంటుందన్నమాట. ఆ మాత్రల ప్రకారం పాడే విధానం. కాకపోతే రాగాలు, ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏం చేశారంటే శ్లోకాలను కూడా పద్యాలాగానే పాడేశారు. అన్నిటికీ రాగాలు అన్వయించి ఆవిడ సంగీత పాండిత్యంతో అన్నిటినీ అలా పాడారు. విష్ణు సహస్రనామం కూడా అందరికీ పాడటమే వచ్చు. నిజానికి అవి శ్లోకాలు, పద్యాలు కావాలి. అలాగే లలితా సహస్రనామం అందరూ పాడుకుంటూ వెళ్ళిపోతారు. సరే, తప్పు లేదు, శ్లోకాలు పాడకూడదని నియమం లేదు. ఎందుకని భగవద్గీత శ్లోకాలన్నీ గానం చేసేవే, గానం చేయబడేవన్నీ గీతలే కాబట్టి పాడవచ్చు, తప్పులేదు. అయితే ఏంటంటే కొంచెం మాలాగా చాదస్తం ఉన్నవాళ్ళు, వేద పాఠం కాస్త చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, ఉపనిషత్తులు చదివిన వాళ్ళకి ఏంటంటే పాడటం కంటే చదవటం అర్థవంతంగా ఉంటుందని మా అభిప్రాయం. అంటే పాడినప్పుడు ఆ రాగం మీద దృష్టి పోతుంది, భావం మీద కాకుండా. అయితే పాడినప్పుడు కూడా భావం నిలబెట్టుకోవడం అవకాశం ఉంది. సరే, ఏది ఎవరికి అనువుగా ఉంటే, ఎవరు దేనికి ట్యూన్ అయితే అది ఏం పర్వాలేదు. ఎట్లా పాడారన్న దానికంటే ఏ దృష్టితో ఉన్నారన్నది చాలా ముఖ్యం. లక్షణం, స్థితి చాలా చాలా ఇంపార్టెంట్. కృష్ణారావు గారు, అమెరికా ఈయన. మీరు ఎక్కడండి? నమస్కారం. డెట్రాయిట్. గుర్తుపెట్టాను. ఓకేనండి. అట్లా మీరు ఫాలో అవుతూ ఉంటే అదే పాఠం వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. నమస్కారం. సౌమ్య గారు నమస్కారం. మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీయండి. నమస్కారం. ఎక్కడి నుంచి సౌమ్య గారు? ఎక్కడి నుంచి? మచిలీపట్నం. ఓకే. విజయ వైజాగ్ గారి చెల్లెలు ఎవరు ఉంటారు కదా అక్కడ? ఎగ్జాక్ట్లీ. హలో, ఎవరో హలో అంటున్నారు.
ప్రారంభిద్దామా? ప్రారంభించవచ్చండి. పౌర్ణమి గ్రూప్ లో ఇది షేర్ చేయబడిందండి PDF. ఓకే, వచ్చిందా పౌర్ణమి గ్రూప్ లో? వచ్చిందండి. ఓకే, సరేనండి. మనం ఇప్పుడు ఇది ప్రారంభిస్తున్నాం. సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి ఇందులో? 30 అంటే ఈచ్ పేజ్ లోని ఒక 3-4 అట్లా ఉన్నాయండి. 26 పేజెస్ ఉన్నాయి. అరౌండ్ 75 ఉంటాయండి. అబ్బో, ఇదేదో 3-4 పౌర్ణములు పట్టేట్టు కనపడుతుంది. ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు అండి, కొన్ని పేజీల్లో ఎక్కువ ఉన్నాయి. సో 60 అట్లా 56 ఉంటాయి స్వామి. 56 అట. ఓకే ఓకే. అది ఏదైనా మనం మాక్సిమం ఒక గంటకి మనం ఎంత కవర్ చేస్తాం? హార్డ్లీ 3-4 కంటే అవ్వేమో. సరే, ఏదైనా మనకి 12 దాకా టైం ఉందండి, ఓర్పు ఓపిక ఉన్న వాళ్ళందరికీ. సరే, ఓర్పు ఓపిక లేని వాళ్ళు ఎవరు ఎప్పుడు ఓర్పు ఓపిక లేకపోతే అప్పుడు నిష్క్రమించవచ్చు. ఇది తురియ బోధ కాబట్టి ఈ కాలానికి ఎంతమంది ఉండగలరని బలవంతంగా మటుకు ఉండమాకండి. బలవంతంగా ఉంటే తలనొప్పులు గట్రాలు వస్తాయి, ఆ తర్వాత మెడ నొప్పులు కూడా వస్తే తర్వాత ఇబ్బందులు పడతారు. విశ్రాంతి తీసుకోదలుచుకున్న వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు, కంపల్సరీ లేదు. పొద్దున్న నుంచి ఆల్రెడీ 16-17 గంటలు ఆల్రెడీ పాఠాలు చెప్పారు. అంతకంటే పెద్ద విశేషమైన పాఠాలు ఏం చెప్పం, కానీ కొద్దిగా రిఫైన్మెంట్ ఎక్కడ ఏది ఫైన్గా చెప్పాలో అంతవరకే. అంటే పూర్తి వ్యాఖ్యానం కింద నుంచి పైదాకా ఉండదు, సూటిగా చెప్పే పద్ధతి అన్నమాట ఇది. ఎందుకంటే పెద్దల మార్గానికి సంబంధించినటువంటి భ్రాంతిరహిత శ్లోకాలు చివరి పాఠాలు. అంటే పరము పరాత్పరము ఈ రెండింటి మధ్యలో మాత్రమే సూచనగా చెప్పేటటువంటివి ఇవి. ఎవరైనా ఇవి విన్న తర్వాత వారికి అంటే వారి స్థాయి భేదాన్ని బట్టి, స్థితి భేదాన్ని బట్టి ఏమైనా సందేహాలు ఉండవచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే నన్ను డైరెక్ట్గా కాల్ చేయండి, లేదా వాట్సాప్లో కాల్ చేయండి. అంతేగాని అంటే ఇప్పుడే సందేహాలు తీర్చాలంటే ఇప్పుడు మీరు దరిదాపు అందరూ సుమారు ఎంతమంది ఉన్నారండి? 100 మంది దాకా ఉన్నారు, 87 మంది ఉన్నారు. ఇప్పుడే సందేహాలు తీర్చాలంటే కొద్దిగా కష్టం కావచ్చు. బట్ స్టిల్ సాధ్యమైనంత వరకు మీ అందరి సందేహాలు తీర్చే ప్రయత్నం చేస్తాను చెప్పేటప్పుడే. ఇంకేదైనా ఒకవేళ ఏమైనా మిగిలితే తర్వాత మీరు ఎవరైనా అడగవచ్చు. ఇంకా ఓర్పు ఓపిక ఉంటే మనం 1 గంట దాకా కూడా పాఠం చెప్పొచ్చు. మీకు ఉండాలి, నాకు ఉండాలి ఓర్పు ఓపిక. సరే, ప్రారంభిద్దామండి. అవునండి, చాట్ బాక్స్ లో కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పంపొచ్చండి వారు. అదేటండి, ఇది అందరూ అలవాటు చేసుకోవాలండి. ఏమైనా సందేహాలు ఉంటేనట మీరు మీ చాట్ బాక్స్, అక్కడ చాట్ ఉంటుంది. అంటే చాట్ అంటే తినే చాట్ కాదు, మెసేజ్ చేసే చాట్. అందులో వాట్సాప్ లాగా మెసేజ్ చేసేయచ్చు. ఇందులో టకటగా టైప్ చేస్తే మీ సందేహం తెలిసిపోతుంది. ఇక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టు చాట్ వచ్చినట్టు తెలిసిపోతుంది. అది చదువుకుని చెప్పేటప్పుడే ఆ సందేహాన్ని తీర్చేయచ్చు, లేదా ఫలానా వారు ఇలా అడిగారని చివరికైనా చెప్పొచ్చు. నథింగ్ రాంగ్. అంటే సాధారణంగా జూమ్ కాన్ఫరెన్స్లు అన్నింటిలో ఇట్లా ఉంటుంది. మనం కూడా ఇట్లా అలవాటు పడితే ఈజీ అయిపోతుంది అనమాట. అది చేయగలిగిన వాళ్ళు అట్లా చేయండి. లేదంటే నాకు వాట్సాప్లో ఎవరైనా మీ సందేహాలు వాయిస్ మెసేజ్ లేకపోతే మామూలుగానో పంపండి. అది చేతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి, రేపు ఎల్లుండిలో తర్వాత కానీ ఎప్పుడో మీకు వీలు కుదిరినప్పుడు అలా పరిష్కరిద్దాం. సరేనండి. మోక్షానందన అబ్బాయి పేరు ఏదో ఉండాలి, శిరీష వాళ్ళ అబ్బాయి. అబ్బాయి పేరేంటి? మోక్షానందన్. బాగున్నాడా ఈ పిల్లాడు? వీడిని కూడా రాత్రి 9ంటికి 10ంటికి ఇంకా మేల్కోబెట్టావా? సరే, జాగ్రత్త. చదవండి. ప్రార్థన చేస్తారా? ఎవరో చదివేవాళ్ళు ఎవరో ఇద్దరు చదువుతా ఉన్నట్టున్నారు ఇవాళ. ఉమాశంకర్ గారు, రాజేశ్వరి కౌర్ గారు చదువుతారు, సుజాత గారు కూడా చెప్పారు. షేరింగా లేకపోతే ఒకరే చదువుతారా? అంటే 3-4 గంటలు చదవాలని షేరింగ్ ఇచ్చారు. ఒకరే చదవగలుగుతారో లేదో అని మీ పరిస్థితిని బట్టి మీరిద్దరు మాట్లాడుకుని షేర్ చేసుకోవచ్చు, లేదా ఒకరే చదివిన అభ్యంతరం లేదు. ఎనీవే ఇట్ ఈస్ ఫైన్. సరేనండి, అది ఇప్పుడే సుజాత గారితో మాట్లాడామండి. ఓకే, ప్రస్తుతానికి కంటిన్యూ చేద్దామని అనుకున్నాము. ఓకే, రైట్ అండి, రైట్. ఆల్ ఈజ్ సెట్ కదా? అవునండి, రైట్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదలు పెడతానండి శ్లోకం. భ్రమేణాహం భ్రమేణ త్వం
భ్రమేణోపాసకా జనా భ్రమేణేశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్. అంతా భ్రమతోనే ప్రారంభమైందండి. భ్రాంతి అంటే అందులో 2 భాగాలు ఉంటాయి, మిథ్య, మాయ. ఈ రెండింటినీ కలిపితే భ్రాంతి అంటారు. మరి భ్రమ అంటే ఏమిటండి? ఇంకో పదం అనమాట. మిథ్య, మాయ, భ్రమ, భ్రాంతి. సాధారణంగా మిథ్య, మాయ అన్న పదాలని బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య, బ్రహ్మమును నిర్ణయించే మహావాక్య బోధ వరకే వాడతారు. అలాగే పంచభ్రమ నివృత్తి అని సూట్ అయినటువంటి 5 సమస్యలు, 5 పరిష్కారాలు నిదాఘుడు అనే మహర్షికి బోధించారు. ఆ పంచభ్రమల దగ్గర మాత్రమే భ్రమ అన్న పదాన్ని వాడారు. అంటే అర్థం ఏమిటంటే పరమును నిర్ణయించేటప్పుడు భ్రమ అన్న శబ్దాన్ని వాడతారు. పరాత్పరము నిర్ణయించేటప్పుడు భ్రాంతి రహిత పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతీత నిర్ణయమైన వాడికి ఏది సత్యమో ఏది భ్రమో వాడికి తెలుసుగా, వాడికి భ్రమలు లేవు. భ్రమ లేని వాడికి ఉన్నది ప్రమ. భ్రమ ఉంటే భ్రమ ఉండదు, భ్రమ ఉంటే భ్రమ ఉండదు. భ్రమ అంటే స్వరూప జ్ఞానం, భ్రమ అంటే మిథ్యా జ్ఞానం, మాయా వస్తువు. నిజానికి మిథ్యా మాయ ఒకదానికొకటి పరిపూరకం, సంపూరకం. అంటే దీంట్లో గ్యాప్ వస్తే అది నింపుతుంది, దాంట్లో గ్యాప్ వస్తే ఇది నింపుతుంది. దీంట్కే మళ్ళా మాయా స్వరూపంలో యోగ మాయా స్వరూపమని, మహామాయా స్వరూపమని మళ్ళా కొద్దిగా భేదాలు. పరమాత్మని మరుగుపరిచేదానికి యోగమాయా స్వరూపమని, ప్రకృతి వ్యవహారం అంతా మహామాయా స్వరూపమని చెప్పబడుతుంది. ఈ విభజన తెలిసిన వాళ్ళెవరో వాళ్ళు మాత్రమే భ్రాంతి రహితం చేయగలుగుతారు అని పెద్దల పద్ధతి. అంటే ఏది మిథ్యో తెలిసి ఉండాలి, ఏది మాయో తెలిసి ఉండాలి, ఏది యోగమాయో తెలిసి ఉండాలి, ఏది మహామాయా స్వరూపమో తెలిసి ఉండాలి, ఏది భ్రమో తెలిసి ఉండాలి, ఏది భ్రాంతో తెలిసి ఉండాలి. వీటన్నింటినీ ఒకేసారి రహితపరచాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి రహితపరచాలి. అంతే తప్ప ఒక్కొక్కటి తీస్తానండి అంటే బ్రహ్మకల్పాంతం వరకు కూడా ఈ పని అవ్వదు. అందుకని వీటన్నింటినీ ఒకేసారి రహితపరిచే పద్ధతి భ్రాంతి రహితం. అది బయలు నిర్ణయం. బయలు నిర్ణయమైన వారికి మాత్రమే భ్రాంతి రహితం అవుతుంది. బయలు నిర్ణయం కాని వారికి ఎప్పటికీ భ్రాంతి రహితం కాదు. భ్రాంతి అనేది కనుక ఉంటే అందులోనే ఈ మిగిలిన 3 భాగమై ఉన్నాయి. అంటే మిథ్య, మాయ, భ్రమ అనే 3 కూడా భ్రాంతి అనేటటువంటి అఖండ ఎరుకలో భాగమై ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఖండ ఎరుకలు అనమాట. ఈ మిథ్యా వస్తువు, ఆ మాయా లక్షణం, ఆ భ్రమ అనేటటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా ఖండాలుగా విడివిడిగా అనేకంగా దేని పరిధిలో అవి పరిమితించేటటువంటి పనులు చేస్తూ ఉంటాయి. ఆయా పరిమితమైన ఆవరణలను పోగొట్టేటటువంటి, ఆవరణ రహితం చేసేటటువంటి పద్ధతి భ్రాంతి రహిత పద్ధతి. అచల సిద్ధాంతంలో మాత్రమే భ్రాంతి రహిత పద్ధతి అన్నది ప్రబోధించబడుతుంది. అంటే బృహద్వాసిష్ట సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే ఈ భ్రాంతి రహితం అన్నటువంటి నడకని బోధిస్తారు. నిజానికి బోధించడం కాదు ఇది. వ్యాఖ్యాన సహితంగా పెద్ద విశేషమైనటువంటి ఉపమానాలతో చెప్పే పని ఉండదు ఇక్కడ. అంత సూచనగా జరిగిపోతుంది. నిజానికి అసలు ఈ పని మౌనంలో జరగాలి. అయితే మౌనంలోనే అందరికీ సాధ్యపడదన్న ఉద్దేశ్యంతో కొద్ది సూచన వాక్యాలతో వాగ్రూపంగా అందించే ప్రయత్నం మాత్రమే ఇది. అంతేగాని ఆ అందుకోలేనటువంటి వాడికి సరాసరి సాక్షాత్తు ఉపయోగపడదు. అందుకని జనాంతికంగా అందరికీ ఒకేసారి భ్రాంతిరహిత బోధ చెప్పడం అనేది సాధ్యపడదు. వ్యక్తిగతంగా నిజానికి మాట్లాడితే గురు శిష్య ఐక్యతా సిద్ధి వలన స్ఫురణ రూపంలో అందుకోవాలన్నమాట. వాగ్ రూపంలో అందుకోవడానికి వీలు కాదు. అంటే మనోమౌనం దాటి ఈశ్వరీయ మౌన స్థితికి చేరుకునే ముందు భ్రాంతి రహితం అవుతుంది అనమాట. ఆ ఈశ్వరీయ మౌనం స్థిరపడిపోతుంది ఈ భ్రాంతి రహితం వల్ల. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇది వీటిలో ఉన్నటువంటి స్థితి భేదాలు. మనం లోపలికి వెళ్లే కొద్దీ ఇవే స్థితి భేదాలని మరింత సూక్ష్మంగా పరిశీలిస్తూ వివరించే ప్రయత్నం చేద్దాం. అది కొద్దిగా అటు ఇటుగా ఉండవచ్చు వాగ్రూపంగా చెప్పేటప్పుడు, కానీ సాధ్యమైనంత వరకు దగ్గరగా యథాతథమునకు దగ్గరగా అందించే ప్రయత్నం చేద్దాం. చదవండి. త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ. మొదటి శ్లోకానికి భావం చదవలేదు కదా మీరు? ఓకే, భావం చదవమంటారండి. అయితే శ్లోకం వెళ్ళి ఒకసారి చదువుతాను. చదవండి. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక. ఒక్కొక్కటి. భ్రమేణాహం, మొదటిది ఏమిటి? భ్రమ. అహం మొదటి శబ్దంలో చెప్పేశాడు. మొదటి భ్రమ, అన్ని భ్రమలకి మూలమైనటువంటి భ్రమ ఏది? అహం. అహంకారం కాదు, అహం నేనే. ఆ నేనుకు స్థానం ఎక్కడైనా పెట్టచ్చు. జీవాత్మ దగ్గర నుంచి పరమాత్మ దాకా ఎక్కడైనా పెట్టచ్చు ఈ నేనుని పట్టుకెళ్ళి. భ్రమేణాహం రెండో శబ్దం. భ్రమేణత్వం. త్వం, భ్రమేణత్వం. ఆ పరమాత్మ ఉంటేనే కదా ఈ జీవాత్మనే త్వం. భ్రమేణత్వం. త్వం రహితం, తద్రహితం. రెండు రహితం అవ్వాలి. తత్వాతీతం, తద్రహితం. త్వం మాత్రమే లేదంటే సరిపోదు, తత్తును కూడా లేనిదని నిరూపించే ప్రయత్నం చేయాలి. నిరూపణ అవ్వాలి, అలా ఉండాలి. కాబట్టి అచల సిద్ధాంతంలో చెప్పేటటువంటి పంచీకరణం పిండ బ్రహ్మాండాలను రెండింటినీ కాదనేటటువంటి పద్ధతి. కేవలం పిండాండాన్ని మాత్రమే కాదని బ్రహ్మాండాధిష్టానాన్ని ఒప్పుకునేటటువంటి పద్ధతి కాదది. పిండ బ్రహ్మాండాలను రెండింటినీ కాదంటాం. ఎందుకని అంటే ఆ రెండింటి యందు ఆ రెండింటి యందున్న అహము, ఆ నాలుగు కలిపితే అఖండంభవ ఎరుక కాబట్టి, బయలులో ఆ అఖండమైన ఎరుక లేదు కాబట్టి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. పెద్దల మార్గంలో జీవాత్మ లేదు, జీవుడు లేడు అసలు. ఎందుకని అంటే పిండాండం అంటే బ్రహ్మాండం, బ్రహ్మాండం అంటే విశ్వాండం. అక్కడ సమిష్టి మీదే మాట్లాడుతున్నాం కానీ వ్యష్టి మీద అసలు మనం మాట్లాడాలి. ఒక వ్యష్టి నామరూపాలు, ఒక వ్యష్టి యొక్క జనన మరణాలు, ఒక వ్యష్టి యొక్క సుఖ దుఃఖాలు, ఒక వ్యష్టి యొక్క ద్వంద్వానుభవాలకి పెద్దల మార్గంలో చివరి మాటలు పరము పరాత్పరం అనే నిర్ణయంలో ఏ రకమైనటువంటి స్థానము లేదు. వ్యష్టి స్థాయిలో మాత్రమే నిలకడ చెంది ఆలోచించేటటువంటి వాళ్ళకి ఈ పరము పరాత్పరము ఎప్పటికీ అందుబాటులోకి రాదు, సాధ్యపడదు. నాలుగవ శరీరం అంటే జీవన్ముక్తావస్థ నిర్ణయమైనటువంటి వాళ్ళకి, అయమాత్మా బ్రహ్మమని నిర్ణయమైన వాళ్ళకే పరము పరాత్పరము అంటే త్వం రహితము, తద్రహితము, సద్రహితము, సదసద్రహితము. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. అంటే పొద్దున ఆత్మబోధలు అలా చెప్పారు కదండి. అంటే ఆత్మబోధ తన్నిరూపణ, సన్నిరూపణ, తత్తుని సత్తుని నిరూపించిన వరకు ఓం తత్సత్తే ఆత్మబోధకు లక్ష్యం. కానీ భ్రాంతిరహిత శ్లోకాలకి లక్ష్యం అది కాదు. తద్రహితం, సద్రహితం. తత్తుని రహితపరచాలి, సత్తుని రహితపరచాలి. ఓంకారము అర్ధమాతృకలో లయిస్తే, అమాతృకలో మౌనం పడితే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతేకి నిలబెట్టాలి. ఈ నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతేకి నిలబెడితే తప్ప భ్రాంతిరహితం అవ్వదు. అంటే శబ్ద బ్రహ్మమును మాత్రమే ఉపాసనకి లక్ష్యంగా స్వీకరించబడినటువంటి విధానం పూర్ణబోధ. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనేటటువంటి లక్ష్యాన్ని స్వీకరిస్తే అది పరిపూర్ణ నిర్ణయం, అలాగే అది ప్రబోధ. ఈ స్థాయి భేదాలని ప్రాథమికంగా ముందు మనసులో అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు అందినా అందకపోయినా ఇదే సత్యం. ఇది మీకు మనసులో వీటిని యథాతథంగా ఈ వాక్యాలని, ఈ సూచన వాక్యాలను ఇలాగే నిలబెట్టుకుంటే కొంతకాలానికి పరిణామం వచ్చిన తర్వాత, పండిన తర్వాత ఈ సూచన వాక్యాలు ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని యథాతథంగా మీరు ధారణ చేయవచ్చు. మొదటి రెండు శబ్దాలు భ్రమేణాహం, భ్రమేణత్వం. అహము లేదు, త్వము లేదు. త్వం అంటే అహంకారం, అహం అంటే తత్. ఇది గుర్తుపెట్టుకోవాలి. త్వం అంటే అహంకారం, తత్ అంటే అహం.
ఈ రెండు భ్రమయే. భ్రమేణాహం భ్రమేణత్వం. తర్వాత భ్రమేణోపాసకా జనా. ఇప్పుడు మనల్ని అందరినీ లేపేశాడు ఒకేసారి. ఏకంగా భూమండలం మీద ఎంతమంది అయితే ఉపాసకులు ఉన్నారో, జనులు ఎవరైతే ఉన్నారు, ఉపాసకా జనా అంటే సామాన్యంగా ఏ ఉపాసన చేయకుండా భోజన నిద్ర మాత్రమే జీవిత సత్యం అనుకునేవారు లేనివారే, నిరంతరాయంగా జీవితం అంతా నేను ఉపాసన చేశానండి అన్నవారు కూడా లేనివారే. అది కూడా భ్రమయే. ఎందుకని? ఉపాసన చేయాలి అంటే త్రిపుటి ఉండాలి. లేదు, త్రిపుటికి దాటానన్నా ద్విపుటి స్థానంలో ఉన్నా అంటే తత్ సత్ మధ్యలో ఉపాసన లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తత్ సత్ మధ్యలో ఏ ఉపాసన లేదు. అందుకని ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు వినుమాయ్య. ఎక్కడ? తద్రహితం సద్రహితం. ఎందుకని? తత్ సత్ మధ్యలోనే ఏ ఉపాసన లేదు, ఉపాసకుడు కూడా లేడు, ఉపాస్యం కూడా లేదు. తత్ సత్ అన్నది ద్విపుటి, ఓంకారము త్రిపుటి, త్రిపుటికి లక్ష్యం అది. అందుకని ఆ ఉమా త్రిమాతృకలు ఓంకారంలో ఉంటాయి. తత్ సత్, దానిపై మాట తద్రహితం సద్రహితం అంతే. కిందకు దిగొచ్చారనుకోండి అప్పుడు త్వం. త్వంలోకి వస్తే మూడు ఉంటాయి, మళ్ళీ త్రిపుటి అంతా ఉంటుంది. ఇలా జాగ్రత్తగా స్థితి భేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఉపాసన చేత కూడా తద్రహితము సద్రహితము నిర్ణయించబడదు. అందుకని భ్రమేణో ఉపాసక జనా, అన్ని ఉపాసనలు ఎరుకలోనివే. బయలు నిర్ణయానికి ఏ ఉపాసన పనికిరాదు. ఉన్నదున్నట్లుగా చూచుట, ఉన్నదున్నట్లుగా ఉండుట అంతే. చూచేవాడు లేకుండా చూడటం చేతైన వాడెవడైతే ఉన్నాడో వాడికి మాత్రమే ఇది సాధ్యం. చూచేవాడు ఉండి చూస్తున్నంత వరకు, సాక్షి నిలబడి చూస్తూ ఉన్నంత వరకు, అది నిరపేక్షమైనా సాపేక్షమైనా సరే, సాక్షి ఉన్నంత వరకు బయలు నిర్ణయం కాదు. సాక్షి తనను తాను పోగొట్టుకునే పనిలో పడ్డప్పుడు మాత్రమే ఈ లేని పద్ధతిగా చూడటం అనే నిర్ణయం తెలుస్తుంది. ఇది చూడటం కాదు, నిర్ణయం అంతే. నిర్ణయించేవాడు లేకపోవడమే ఫలితం. జరిగేది నిర్ణయం, చివరికి వాడు లేకపోవడమే ఫలితం. ఇంతకుమించి వేరే ఇక్కడ ఏ ఫలితాలు లేవు. తనను తాను పోగొట్టుకొనుట, తనను తాను అయమాత్మ బ్రహ్మముగా నిర్ణయము పొందిన జీవన్ముక్తుడు ఎవరైతే ఉన్నారో తనను తాను పోగొట్టుకొనుట. కాబట్టి జీవన్ముక్తావస్థకు ఎవరైతే వచ్చేసారో వాళ్ళకే ఏ ఉపాసన లేదు. వారికే లేకపోతే తద్రహితమైన బయలునందు ఉపాసకులు, ఉపాసనలు, ఉపాస్యములు లేనే లేవు. ఏ త్రిపుటి లేదు. ఉపాసన లేదని చెప్పడం ఉద్దేశం ఏమిటంటే ఏ త్రిపుటి లేదు, ఏ ద్విపుటి కూడా లేదు. చదవండి. భ్రమేణేశ్వర భావత్వం. ఇప్పుడు భావనా బలాత్ భక్తిరుత్తమ. మనం ఏం చెప్పాం? భావములన్నింటిలో కల్లా ఈశ్వరీయమైనటువంటి భావమే ఉత్తమం, సత్యమే. కానీ అసలు భావమే ఎరుక కదా, భావాతీతము కూడా ఎరుకే కదా, అభావం అన్న నిర్ణయం కూడా ఎరుకే కదా. పెద్దల మార్గంలో భావానికి సంబంధించిన ఈ మూడు మాటలని ఒకేసారి చెప్తారు. భావము ఎరుకే, భావాతీతము ఎరుకే, అభావం కూడా ఎరుకే. మరేమిటండి? లేనిదని తెలుసుకోవాలి. బయలునందు భావము లేదు, భావాతీతము లేదు, అభావం కూడా లేదు. చూడండి, అనుభవ జ్ఞానంతో మాత్రమే ఇది నిర్ణయించబడుతుందండి. నాకు లాజిక్ చెప్పండి అంటే భావాతీతంలోనే లాజిక్ లేదు. భావాతీతంలో లేని లాజిక్ని అభావంలో ఎలా నిరూపిస్తాం? అభావంలో అసలు అభావమే నిర్ణయం కాని వాడికి ఈ మూడు లేవని నిరూపించాలి. భావము లేదు, భావాతీతము లేదు, అభావం కూడా లేదు. ఎక్కడ? బయలులో. బయలు ఎందు మాత్రమే ఇది నిర్ణయం అవుతుంది, ఇంకెక్కడా నిర్ణయం కాదు. అనంత విశ్వము లేదు. అనంత విశ్వం అభావం, బ్రహ్మాండం అభావం, పిండాండం అభావం. వస్తుమద్రహితం. వస్తుమద్రహితం అని ఎప్పుడైతే అన్నామో అప్పుడు జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, జగత్తు కూడా లేదు. తర్వాత బ్రహ్మమూలం ఇదం జగత్. శాంతం కిందకు వచ్చాడు. ఇప్పుడు మనం అసలు యాక్చువల్గా విచారణ ఎక్కడి నుంచి ప్రారంభించాలి?
భ్రమమూలమిదం జగత్ దగ్గర మొదలుపెట్టి భ్రమేణాహం దాకా వెళ్ళాలి. ఎందుకని ఇప్పుడు మనం సశరీరులమై ఉన్నాం. ఏం కాదనాలి? ఇప్పుడు శరీరం నేను కాదనాలి, తర్వాత శరీరి నేను కాదనాలి, అశరీరి అవ్వాలి. అశరీరి అనే నిర్ణయం పొందిన వాడు కూడా లేనివాడని నిర్ణయం. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరీరి అశరీరి మంచిదే. శరీరం నేను జీవాత్మ, శరీరి నేను పరమాత్మ అక్షరుడు, అశరీరి పురుషోత్తముడు పరబ్రహ్మం. సరే, అది కూడా లేదయ్యా బాబు, బయలులో అది కూడా లేదు. ఆ నిర్ణయం చేసిన వాడు కూడా లేడు. కాబట్టి జాగ్రత్తగా జగత్తు భ్రమయే, జగదీశ్వరుడు భ్రమయే, త్వం అనేది కూడా భ్రమయే, తత్ అనేది కూడా భ్రమయే, సత్ అనేది కూడా భ్రమయే. భ్రమేణాహం, భ్రమేణత్వం, భ్రమేణోపాసకా జనాః, భ్రమేణీశ్వరః, భ్రమమూలమిదం జగత్. మూలము, జగత్తు యొక్క మూలమును నువ్వు గుర్తెరిగితే ఇది భ్రమ అని తేలుతుంది. మూలమును విచారణ చేయుట మాత్రమే రహిత పద్ధతి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యవహారాన్ని విచారణ చేయకూడదు, మూలాన్ని మాత్రమే విచారణ చేయాలి. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ అన్నాం అనుకోండి, ఈ కింద దాకా చదవడు వీడు. ఊర్ధ్వమూలం అక్కడ ఆగిపోతాడంతే. ఎందుకని? మూలం తెలిసిపోయిందిగా, ఇంకా కిందకి చదవడం అనవసరం. పురుషోత్తమ నిర్ణయం అయిపోయింది కదా, పరబ్రహ్మ నిర్ణయం అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ మూలాన్ని తీసేయడం ఎట్లాగో తెలుసుకోవాలి. ఆ మూలాన్ని తీసేస్తే పిండము లేదు, బ్రహ్మాండం లేదు, విశ్వాండం ఏది లేదు. మూలం బతికి ఉందనుకోండి, విశ్వంలోంచి బ్రహ్మాండం వస్తుంది, బ్రహ్మాండంలోంచి పిండాండం. ఇలా ఒకదాంట్లోంచి ఒకటి వివృతం అవుతూ ఉంటుంది కాలంలో. ఇది కాలచక్ర పరిధిలో మాట్లాడుతున్నాం, కర్మచక్ర పరిధిలో మాట్లాడలేదు. కాబట్టి ఎవరైతే కర్మచేత ప్రభావితం అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ బోధ ఇసుమంత కూడా పనికిరాదు, ఇసుక రేణు అంత కూడా పనికిరాదు. కర్మచేత ద్వంద్వ ప్రవృత్తి చేత ప్రభావితమయ్యేటటువంటి లక్షణాల్లో నా జీవితం నడుస్తోందండి అంటే వాళ్ళు ఎప్పటికీ ఈ స్థితిని అందిపుచ్చుకోలేరు. ఎందుకని? వాళ్ళకు ముందు తురియ నిర్ణయం అవ్వాలి, 4వ శరీరం నిర్ణయం అవ్వాలి. తురియాతీతం తెలియాలి అంటే తురియ నిర్ణయం అయితే తప్ప తెలియబడదు. జాగ్రత్తగా భావస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ భావాతీత స్థితికి, భావాతీత స్థితి నిర్ణయమైన వాళ్ళకి అభావస్థితికి, అభావస్థితి నిర్ణయమైన వాళ్ళు లేనెరుక స్థితికి పరిణామం చెందాలి. ఒక్కసారి లేనెరుక స్థితి వరకు పరిణామం పూర్తయిపోతే ఇక ఏ పరిణామము మిగలదు, పరిణామరహితం. ఇది మొదటి శ్లోకం. దీని భావం చదువు. భ్రాంతి చేతనే నేనును నీవును, భ్రాంతి చేతనే ఈశ్వరోపాసన చేయునట్టి జనులును, భ్రాంతి చేతనే ఈశ్వర భావమును కలుగుచున్నది. ఈ జగత్తు భ్రాంతి వలననే ఉన్నది గాని నిజముగా లేదని భావము. అంతే చెప్పేసినట్టున్నాం అంతా. ఏమైనా కవర్ కాలేదా? లేదండి, అన్ని భావము చెప్పాము, ఈశ్వరోపాసన చెప్పాము, భ్రాంతి చేతని చెప్పాము. జగత్తుకి భ్రాంతి మూలం అంటే ఎందుకని? జాయతే గచ్చతే ఇది జగత్. జగత్ అంటే ఏంటంటే జాయతే గచ్చతే ఇది జగత్. రాకడా పోకడా కలిగినదంతా జగత్తే. ఇది గుర్తుపెట్టుకోవాలి. పెద్దల మార్గంలో జగత్ అంటే నిర్ణయం ఏమిటంటే రాకడా పోకడా కలిగినదంతా జగత్తే. అదే నిత్యానిత్య వస్తు వివేకంతో చూసామనుకోండి, ఇక్కడేం చెప్తాం? పరిణామం చెందేదంతా కూడా అనిత్యము, పరిణామరహితమైనటువంటిది నిత్యము అని చెప్పాం. మరి ఇప్పుడు పరిణామరహితం అని నిత్యం అని చెప్పినప్పుడు అచలం గురించేగా చెప్పాం. ఇక్కడ కూడా సూచనగా చెప్పాం, కాకపోతే నిర్ణయంగా చెప్పాం. సరే, ఆత్మానాత్మ వివేకానికి వద్దాం. ఆత్మానాత్మ వివేకంలో ఆత్మ అంటే ఏం చెప్పాం? నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. మరి అనాత్మ అంటే ఏమిటండి? తద్భిన్నం, అనిత్యం, సర్వగతం కాదు పరిమితం, అచలం కాదు చలం, సనాతనం కాదు పరిణామం, స్థాణువు కాదు కదులుతూ ఉంటుంది చేతనం. ఇది అనాత్మ అని ఆత్మానాత్మ వివేకాన్ని వివరించి చెప్తూ
ఆత్మశబ్దానికి కూడా ఏ అన్వయం చేశాం? అచలం సనాతనం, దాన్ని అన్వయం చేశాం. అంటే వివేకం చేత నిర్ణయించబడగలిగేటటువంటి ఒకే ఒక నిర్ణయం అచలం. సరే, ఇంకో మెట్టెక్కుదాం. కార్యకారణ వివేకం. కార్యకారణ వివేకంలో ఏం చెప్తాం? కార్యము అంటే సృష్టి కార్యం, వ్యష్టి చేసే పనులు కాదు. ఇప్పుడు దోశ వేసిందా లేదా, ఇడ్లీ వేసిందా లేదా, ఇడ్లీకి పచ్చడి చేసిందా లేదా అన్న దగ్గర కార్యకారణ విచారణ చెయ్యం. ఎక్కడ చేస్తాం? కార్యము అంటే సృష్టి కార్యమే కార్యం. బ్రహ్మకర్మ సమారభే, బ్రహ్మమునందు ఏర్పడిన సృష్టి సంకల్పం ఏదో అదే కార్యం. దానికి కారణం ఎవరు? బ్రహ్మము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ బ్రహ్మము అన్నటువంటి స్థితి యందు ఏకం ఆకాశం ఉదయించను. ఆ మహత్ స్థితి యందు సంకల్పం వచ్చింది, మహత్ సంకల్పం వచ్చింది. తద్వారా మహదహంకారం అయింది, మహదహంకారం నుంచి ఆకాశం వచ్చింది, ఎట్సెట్రా ఎట్సెట్రా కింద దాకా వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఎక్కడ తెగొడుతున్నాం? మహత్ సంకల్పము దగ్గర సహజ నిర్వికల్ప సమాధినిష్ట పొందాడు. సంకల్పమే బంధము, నిస్సంకల్పమే ముక్తి అని విరమించాడు. చాలేదన్నాం. పెద్దల నిర్ణయానికి చాలేదన్నాం. దేశికుల నిర్ణయానికి చాలేదన్నాం. ఎందుకని? ఆయన కాలచక్ర పరిధిలో ఉన్నాడు, కర్మచక్రాన్ని మాత్రమే దాటాడు కాబట్టి. అది కూడా రాకడా పోకడా కలిగి ఉన్నది కాబట్టి, కర్మచక్రంలో ఎలా రాకడ పోకడ ఉన్నదో కాలచక్రంలో కూడా రాకడా పోకడా ఉన్నది. బ్రహ్మాండమునకు రాకడ పోకడ ఉన్నది, విశ్వాండానికి కూడా రాకడా పోకడా ఉన్నది. జగత్ అంటే మన ఉద్దేశంలో కేవలం ఒక వ్యష్టి చేస్తున్నటువంటి సంసారమో, ఒక వ్యష్టి అనుభవిస్తున్న మనస్సును జగత్ అని మనం చెప్పటం లేదు. అసలు మన లెక్కలో ఇవి లేనే లేవు. ఎంతసేపు దృష్టి ఎక్కడ పెట్టాం? ఏ సంకల్పవశాత్తు బ్రహ్మాండం సృష్టించబడుతోందో, ఏ సంకల్పం చేత బ్రహ్మాండం కాలచక్ర గమనంలో విరమించబడుతోందో, ఏ ఉత్పత్తి లయములు అనేటటువంటి ద్విపుటి చేత విశ్వంలో బ్రహ్మాండములు ఉత్పన్నమవుతున్నాయో వాటిని కాదంటున్నాం. అది రాకడ పోకడ అంటున్నాం, దాన్ని ఎరుకంటున్నాం. ఇక నిన్నే కనిపెట్టారండి మన శాస్త్రజ్ఞులు. ఎక్కడో 380 బిలియన్ల కాంతి సంవత్సరాల అవతల కొత్తగా బిగ్ బ్యాంగ్ జరిగిందట, కొత్త ప్రపంచం, కొత్త విశ్వం ఏర్పడిందట. మన అబ్జర్వేటరీ వాళ్ళు కనుక్కున్నారు హబుల్ టెలిస్కోప్ ద్వారా. ఇప్పుడు 380 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో అవతల ఉన్న కాంతిని మనం గుర్తుపట్టాలంటే అది ఈ పాటికి ఏమైపోయి ఉండాలి? అది ఈ పాటికి వచ్చి పోయి ఉండొచ్చు కూడా. ఆల్రెడీ ఉత్పత్తి అయిపోయి లయం కూడా అయిపోయి ఉంటుంది అది మనం గుర్తించే లోపల. కాబట్టి ఇది మనం ఇక్కడ అనుకున్న రెప్పపాటుతో వ్యవహారం, ఏదో వృత్తి జ్ఞానంతో తేల్చే వ్యవహారం కాదు ఇది. ఆ ఉత్పత్తి లయాలంటే అనంత విశ్వానికి సంబంధించినవి, సృష్టి స్థితి లయాలంటే బ్రహ్మాండానికి సంబంధించినవి, అదే జనన మరణాలంటేనేమో జీవుడికి సంబంధించినవి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జనన మరణాలకు సంబంధించిన జగత్తుకు సంబంధించిన జాయతే గచ్చతే ఇది జగత్ అనే సామాన్య నిర్ణయాన్ని మనం గుర్తుపెట్టుకోవడం లేదు. రాకడా పోకడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, రాకడా పోకడా లేని బయలేదు అదే నిర్ణయము, అదే ఆఖరి నిర్ణయము. నిర్ణయించేవాడు తనను తాను పోగొట్టుకున్న నిర్ణయము. ఈ రీతిగా జాగ్రత్తగా ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని, అన్వయ భేదాన్ని జాగ్రత్తగా తెలిసి ఈ భ్రాంతిరహితాన్ని మనం పొందాలి. భ్రాంతిరహితం అవ్వాలి, పొందటం కాదు. పొందాలి అంటే నువ్వు ఉండాలి, మళ్ళీ అవ్వాలి. అయితే ఏమవుతుంది? అది ఉండదు, నువ్వు ఉంటావు. నువ్వు ఉంటావు అంటే లేనివాడుగా ఉన్నాడు. పొద్దున 3 మాటలు చెప్పాను మా గురువుగారు నాకు 3 మాటలు చెప్పారండి. ఆ 3 మాటలు ఏమిటంటే, లోపల బయట, అంతరమా బాహ్యమా. మొదటి సూచన అయిపోయింది. రెండో సూచనకి వెళ్ళాం, పూర్ణమా శూన్యమా. రెండో సూచన అయిపోయింది. మూడో సూచనకి వెళ్ళాం, కందార్థాలు చదువుకుని. పెద్ద కందార్థాలు అంతా చదువుకురాబో అన్నారు. పెద్ద కందార్థాలు నానా కష్టాలు పడి బుర్ర బదులు కొట్టుకుని దాన్ని ఏదో అర్థం చేసుకున్నాం అనుకుని వెళ్ళాం. వెళితే ఉన్నవాడివా లేనివాడివా అని అడిగాడు. అయిపోయింది, పాఠం అయిపోయిందండి. ఈ 3 మాటలతో పాఠం అయిపోయింది అంతే. ఉన్నవాడివా లేనివాడివా? ఉన్నానన్నావు అనుకో, సరే అయితే మళ్ళా వెళ్ళిరా, మళ్ళా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ దాకా వెళ్ళిరా నాయన. లేనివాడు అన్నావు అనుకో, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడానికి నువ్వు లేవుగా, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, ఇంక చెప్పేది. చూడండి, పూర్ణమా శూన్యమా. పూర్ణం అన్నావు అనుకో, మళ్ళా వెళ్ళిరా నాన్న, మళ్ళా పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ అంతా చదువుకుని పూర్ణ అనుభవం నిర్ణయమై రా. సరే, శూన్యం అన్నావు అనుకో, ఒకవేళ శూన్యం అయితే పూర్ణం వేరుగా కనబడుతుందా, శూన్యంలో భాగంగా కనబడుతుందా, 2 ఒకటిగా కనబడుతుందా?
రెండు ఒకటే అని అన్నావు అనుకో, సర్వం అన్నావు అనుకో, అప్పుడు నువ్వు లేవు నేను లేవు, గురువు లేదు శిష్యుడు లేవు. పూర్ణము శూన్యం ఒకటే అని ఎవరికైతే తెలిసిందో వాడి గురు శిష్యుడు ఐక్యతా సిద్ధి లభించింది. వాడు సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇందాక ఎవరో పాఠం చెప్పేటప్పుడు ఎక్కడో సర్వం ఖల్విదం బ్రహ్మ అని చాలా కింది స్థాయిలో వాడారు. ఆ సర్వం ఖల్విదం బ్రహ్మం అంటే ఏమిటంటే పరబ్రహ్మ నిర్ణయం. అది జాగ్రత్తగా గమనించాలన్నమాట. అక్కడ గురు శిష్యులు ఉండరు, ఇద్దరు ఉండరు. అక్కడి నుంచే మౌన వ్యాఖ్య ప్రారంభం అవుతుంది. పరబ్రహ్మ నిర్ణయించే మౌన వ్యాఖ్య. దాని మౌన వ్యాఖ్యతోనే తెలుసుకోవాలి, లేకపోతే తెలుసుకోవడం కుదరదు. ఇలా జాగ్రత్తగా ఈ మూడు జతలు అన్నమాట. బాహ్యమా, అంతరమా, పూర్ణమా, శూన్యమా, ఉన్నవాడివా, లేనివాడివా. సంస్కృతంలో చెప్పమంటే అతీతమా, రహితమా, చివరి మాటలు అన్నమాట. అతీతం అన్నావు అనుకో, మళ్ళా వెతుక్కోవాలి ఎక్కడ మిగిలిపోయావు. ఎక్కడెక్కడ మిగిలిపోయావో వెతుక్కో, అంతే. అంతకుమించి ఏం చెప్పరు. నువ్వే వెతుక్కోవాలి ఎక్కడెక్కడ మిగిలిపోయావు. ఆ మిగిలిపోయిందంతా పోగొట్టుకోవాలి. ఇది రహితపడే పద్ధతి. రహితపడడానికి ఏ సాధన ఉండదు. రహితం అన్న మాటకు వస్తే పరబ్రహ్మ నిర్ణయం దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళా పిపీలికం ఏకకణ జీవి దాకా, స్థావర జంగమం దాకా, అణువు దాకా రావాలి. వచ్చి నువ్వు ఎక్కడెక్కడ మిగిలిపోయావో వెతుక్కుంటూ చూసుకుంటూ జారంతా చూసుకుంటూ మళ్ళీ రహితపరుచుకుంటూ వెళ్ళాలి. రహితం అనే మార్గ నిర్ణయం ద్వారా వెళ్ళాలి. లేదు లేదు లేదంటూ వెళ్ళాలి. ఇది కాదు ఇది కాదు సరిపోదు. నేతి నేతి మహావాక్యం చాలదు. లేదు లేదు లేదంటూ వెళ్ళాలి. ఇది లేనిది ఇది లేనిది ఇది లేని, ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అంటూ వెళ్ళేదేమో అతీత పద్ధతి. ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అంటూ వెళ్ళే పద్ధతి రహిత పద్ధతి. మీ అందరికీ మామూలుగా తేలిక మాటలలో తెలుగు పదాల్లో చెప్తున్నాను. ఇదే మీరు శివరామ దీక్షితీయంలో సంస్కృత భాగం ఉంది. ఆ సంస్కృత భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇందులో చాలా విశేషమైనటువంటి సూచనలు ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ఓర్పు ఓపిగా ఉండి సంస్కృతంలో ఇట్లాగే ఎప్పుడైనా భ్రాంతి రహిత శ్లోకాల్లాగానే ఆ శివరామ దీక్షితీయంలో సంస్కృత భాగాన్ని ఎవరైనా అధ్యయనం చేద్దామంటే ఏదైనా ఒక పౌర్ణమికి మళ్ళీ అధ్యయనం చేద్దాం. అప్పుడు ఈ తెలుగులో చెప్పిన విపరీత అర్థాలు పోతాయి అన్నమాట. ఇదేంటంటే వేల సంవత్సరాలు గడిచిపోయేటప్పుడు భాషా భేదముల చేత, మాండలిక భేదాల చేత, ప్రాంతీయ భేదాల చేత, శాఖా భేదాల చేత అనేక రకాల అన్వయ క్రమాలు మారిపోయి తెలుగులో విపరీతార్థాలను కూడా స్ఫురింపజేస్తున్నాయి. అది కానీ వాస్తవానికి బృహద్వాసిష్టం సంస్కృతంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం, బృహద్వాసిష్టం. మేమే కొత్తగా చెప్పామని అనుకోవద్దు. మహర్షులు చెప్పిందే ఇది కూడా ఉపనిషన్ మతంలో భాగమే. అంతే తప్ప ప్రత్యేకంగా మేమే ఎంచి రాసామండి అని ఎవరైనా చెప్తే అది పెద్ద పొరపాటు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చదవండి. భావం సరిపోయింది కదండి. ఇప్పుడు ఒక్కసారి ఉమాశంకర్ గారు, నేను ఎక్కడో ఉండి చెప్తూ ఉంటాను, భావం సరిపోయిందో లేదో గమనించుకుంటూ ఉండండి. ఎక్కడైనా సరిపోకపోతే చెప్పండి. సరే చెప్పండి. తర్వాత చదువు. త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్వజ. మళ్ళా ఒక్కొక్క శ్లోకం లేదా ఒక్కొక్క పదం విడగొట్టి చదవాలి. ఒకటేమో మామూలుగా చదువుకుపోయావు. మామూలుగా చదువుకుపోతే రాగం పనికి వచ్చింది, బాగా చదివామనిపించుకున్నాం అంతే. బాగా చదివామనిపించుకుంటే లాభంలా. ఒక్కొక్క పదాన్ని విశ్లేషించాలి. త్యజ ధర్మం అధర్మంచ. ఇప్పుడు మనం గొడవ ఎక్కడ మొదలెట్టాం? జగత్తు కదా. మొట్టమొదటి ఎవరైనా విచారణ చేసేది దేన్ని? జగత్తుని. సో జగత్తుకు సంబంధించినంత వరకు ధర్మాధర్మములే ప్రధానం. అంతే, ఫినిష్డ్. ఇంకా అందులో విచారించడానికి ఏమి లేదు. ఏమండి, నీకు ఏదైనా ఒక అంశం స్ఫురించింది అనుకోండి, ఇది బాహ్య జగత్తా ఆంతరిక జగత్తా? ఏదో ఒకటి అయి ఉంటుంది. బాహ్య జగత్తో ఆంతరిక జగత్తో. ఏ జగత్ అయినా సరే, జగత్ అన్నామంటే దాంట్లో ఏముంటుంది? ధర్మాధర్మ విచారణ, అంతకుమించి వేరే ఏముండదు. శ్రీకృష్ణుడు చేసిన ధర్మమా అధర్మమా? రాముడు చేసిన ధర్మమా అధర్మమా? ఈ మీమాంస వాళ్ళకి తప్పలేదు. వాళ్ళని ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు ఏం చెప్పారు? నాయన, రెండు పరమాత్మ పరబ్రహ్మం అన్న నిర్ణయంలో ధర్మము లేదు అధర్మము లేదు. అందుకని ఆయన ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అంతే. నువ్వు ఈ ధర్మాధర్మ విచారణ నా దగ్గర పెట్టమాకయ్య బాబు. ఇదంతా ఎక్కడ? జగత్ ద్వంద్వ ప్రవృత్తి దగ్గర మాత్రమే ఈ గొడవ అంతా. మళ్ళానండి ఆ పదం.
త్యజ ధర్మం అధర్మంచ. త్యజ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి, ఏం వదిలిపెట్టమంటారు? పూర్ణ బోధ పొందినటువంటి వాడు, జీవన్ముక్తుడైనటువంటి వాడు గురువు గారి దగ్గరకు వచ్చాడు. వచ్చి రాగానే గురువు గారు ఏం చెప్పారు? మొదటి సూచన అన్నమాట ఇది. మొదటి శ్లోకంలో చెప్పిందేమో లక్ష్యానికి సంబంధించిన సూచనలు అవి. ఇప్పుడు ఏం చెయ్యాలో యాక్షన్ పాయింట్ చెప్తున్నారు ఇందులో. ఏం చెయ్యాలి నాయన, ఆ లక్ష్యాన్ని పొందాలంటే నువ్వేం చెయ్యాలి, ఏమేం వదిలిపెట్టాలో చెప్తున్నారు. త్యజ ధర్మం అధర్మంచ, ఫినిష్డ్. ఇప్పుడు నువ్వు జీవుడు అంటావా, ఆత్మ అంటావా, ఈశ్వరుడు అంటావా? ఏమనాలన్నా స్వధర్మం. అక్కడ ఏం చెప్పారు? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని కదా సూత్రం. స్వధర్మంలో ఏముంది? ధర్మం ఉంది. ఆత్మధర్మంలో ఏముంది? ధర్మం ఉంది. ధర్మాధర్మ విచారణతో ఇక్కడ పని లేదు. ఎందుకని? ఉన్నది ఉన్నట్లుగా ఉండుట, ఉన్న బయలుగా, ఉన్న పరబాహ్యంగా, ఉన్నది ఉన్నట్టుగా ఉండుట, ఎరుకను విడచుట. ఎరుక ధర్మాధర్మ రూపమై ఉన్నది. నువ్వు స్వధర్మం అన్నా ఎరుకే, పరధర్మం అన్నా ఎరుకే. కాబట్టి త్యజ ధర్మం అధర్మంచ మొదటి సూచన చేశాడు. ఏం చేయమంటారండి నన్ను? నువ్వు ఇప్పటిదాకా ధర్మాధర్మ నిర్ణయం ఏదైతే పెట్టుకున్నా దాకా వచ్చావో అది మొత్తం వదిలేసేయి. ఇప్పుడు మనం అందరం ఈశ్వరుడు కోసమనో, పరమాత్మ కోసమనో, బ్రహ్మము కోసమనో, గురువు గారి కోసమనో ఏదో చేద్దామని అనుకుంటూ ఉంటాం కదా. అసలు ఏం చేయొచ్చు మనం? ఎవరైనా చాలామంది అంటూ ఉంటారు, నేను ఎంతో కాలం నుంచి ఈశ్వరుడికి సేవ చేస్తున్నానండి, అలా చేశానండి సేవలు, ఇలా చేశానండి సేవలు, పరకామణి సేవ చేశానండి, లేకపోతే అదేదో ప్రశాంతి నిలయంలో ప్రధాన మందిరంలో నేనే ప్రధాన సేవాదళిగా ఉన్నానండి అని ఇలా ఏవో చెప్తామనుకోండి. అసలు ఈశ్వరుడికి నువ్వేం చేయొచ్చు? ఆయన చెప్పిన పనులన్నీ చేశానండి, ఆయన పుస్తకాలన్నీ అనువదించానండి, ఆయన పుస్తకాలన్నీ ఎత్తి రాశానండి, ఆయన భజనలన్నీ నాకు నోటుకు వచ్చండి, ఎన్నో సత్సంగాలు చేశానండి, ఇట్లా ఏమన్నా చెప్పుకున్నాం అనుకోండి, ఇవేమీ లెక్కలోకి రావు. ఎందుకని లెక్కలోకి రావు? ఇదంతా ధర్మాధర్మ విచారణ నేర్చుకోవడానికి చేసిన పని ఇది. విచారణ నేర్చుకోవడానికి సేవ చేశావు. విచారణ వల్ల వివేకం వచ్చేసింది, ఫలితం కూడా వచ్చేసిందిగా. ఆయన దగ్గర ఏం అట్టే పెట్టుకోలేదు, నీకేం బాకీ పడలా ఆయన. ఇప్పుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య త్యజ ధర్మమధర్మంచ. ఎందుకనిట? అహం ముడిపడింది కాబట్టి దాంతో. ఎందుకు త్యజ అని ప్రశ్న వేశాడు. నీ అహం దాంతో ముడిపడింది కాబట్టి. ధర్మరాజు గారి అహం దేంతో ముడిపడింది? ధర్మంతో ముడిపడింది. భీముడు గారి అహం దేంతో ముడిపడింది? బలంతో ముడిపడింది. అర్జునుడు గారి అహం దేంతో ముడిపడింది? సవ్య సాచిత్వంతో ముడిపడింది. నకుల సహదేవుల అహం దేంతో ముడిపడింది? వారి వారి ఏవో గోపాలకుడు, అద్భుతమైన గోపాలకుడు. ఆయన ఏమిటది, పాలు పితకకుండానే ఆయన వేణువు వాయిస్తే ఆ గోవులన్నీ పాలు ఇచ్చేసేవాడు శ్రీకృష్ణుడి లెవెల్లో. ఆ కెపాసిటీ ఆయనకు ఉండేది. సరే, ఇట్లా ఏవో ప్రతిభాశీలత. సరే, ద్రౌపది గారి లక్షణం ఏమిటి? ఆవిడ లోకోత్తర సౌందర్య రాశి అని ఆవిడ అభిప్రాయం. స్వర్గారోహణ పర్వం చదవాలన్నమాట భారతంలో. నేను మిగిలిన పర్వాలు ఏవి చదవలేదు, స్వర్గారోహణ పర్వం ఒకటే చదివా. ఎందుకంటే అక్కడ చెప్తాడనమాట ఎవరెవరి అహం దేంతో ముడిపడిందో. వ్యాస భగవానుడి యొక్క ప్రతిభ అంతా ఎక్కడ తెలుస్తుందంటే స్వర్గారోహణ పర్వం చదివేటప్పుడు తెలుస్తుంది. ఆ స్వర్గారోహణ పర్వంలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఎక్కడెక్కడ అహం ముడిపడిందో చెప్తాడనమాట. అన్ని క్యారెక్టర్లు పడిపోతాయి మొత్తం. ఏవైతే అద్భుతమని అప్పటిదాకా చెప్పబడ్డాయో ఆ పాత్రలన్నీ ఒక్కొక్క అహాన్ని చెబుతూ ఉంటాడు, అవి పడిపోతూ ఉంటాయి అంతే. ఇలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, నేను జీవితంతా ధర్మమే చేశాను. వెరీ గుడ్, వెరీ నైస్. ధర్మాచరణ అవశ్యం మానవుడికి. సత్యధర్మరతాయచ, సత్యము ధర్మమును పాటించాలి మానవుడు, తప్పక పాటించాలి. సశరీరి అయి ఉన్నంత కాలం పాటించాలి. కానీ ఏ స్థితిలో ఉండి పాటించాలి? అహం రహిత పద్ధతిగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. త్యజ ధర్మమధర్మంచ. తర్వాత ఉభే సత్యానృతే త్యజ. సత్యము అనృతము. మానవ జీవితంలో ఇంకొక సమస్య ఉందండి. ఏమంటాడు? నేను చెప్పింది సత్యం తెలుసా నీకు? అది అబద్ధం, అది అసత్యం. సత్యము అసత్యం ఈ విచారంలో కొట్టుకుపోతుంటాడు. సగం జీవితం ఇందులో పోతుంది.
ఏది సత్యమో ఏది అసత్యమో నిర్ణయించడానికి సగం జీవితం పోతుందండి. ఎందుకని? అది పర్సెప్చువల్ ఎర్రర్. అది చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, కళ్ళకు కనబడుతుంది, పౌర్ణమి నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఎంత సత్యమో జీవితంలో ఉన్న సత్యాసత్య విచారణ కూడా అంతే. సదసత్ విచారణ కూడా అంతే. కార్యకారణ వివేకం దాకా ఇందాక విచారించాం. తర్వాత వివేకం ఏమిటి? సదసద్ వివేకం. సత్తుని వదలాలి, అసత్తుని వదలాలి. సత్యమును వదలాలి, అనృతమును కూడా వదలాలి. సత్యమును పాటించినటువంటి హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు ఆయన, అక్కడ కూడా అహం ఉంది. అదేంటండి? మీరందరూ మహానుభావులను అందరినీ కాదంటున్నారు. మహానుభావుల్ని కాదంటల్లా, దాని వెనకున్న అహాన్ని కాదంటున్నాం, దాని వెనకున్న ఎరుకని కాదంటున్నాం. ఏ దృష్టితో? జన్మరాహిత్యం, పరబాహ్యం, కాలచక్రాన్ని దాటేటటువంటి దృష్టితో చెప్తున్నాం. కర్మచక్ర పరిధిలో వాళ్ళందరూ మహానుభావులే. కర్మచక్ర పరిధిలో వాళ్ళందరూ ఆదర్శమూర్తులు, వాళ్ళందరినీ అనుసరించవలసిందే, అవన్నీ పాటించవలసిందే. ఎవరైతే కర్మచక్రాన్ని దాటినటువంటి జీవన్ముక్తులు ఉన్నారో వాళ్ళు కాలచక్రానికి ఆవల, కాలానికి అతీతమైనటువంటి జన్మరాహిత్యాన్ని లక్షిస్తారు. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం, నాయన సత్యాన్ని అనృతాన్ని అనే విచారణని వదిలేసేయి, అవి రెండిట్లోనూ అహం ఉంది. త్యజే ఉభే, రెండింటిని వదలవయ్యా బాబు. ఒకటి వదిలిపెడితే లాభం లేదు. ఒకటి వదిలిపెడితే ఏదో ఒక కాలంలో మరలా నీకు ఆ విచారణ పొడసూపు. ఇంతకీ నేను మొట్టమొదటి రోజున ఈ ఇంట్లో, ఈ కొత్త కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆవిడ నన్ను టీ పెట్టమని అనొచ్చా మా అత్తగారు? కరెక్టేనంటారా? అది ఎప్పుడు అడుగుతుంది ఈ విషయం? ఈవిడ అత్తగారు అయిపోతుంది ఆల్రెడీ, వాళ్ళ కోడలు కూడా పిల్లలు పుడతారు, మనవాళ్ళు పుడతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతుంది, కానీ ప్రశ్న మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు ఈవిడ విచారణ వల్ల ఏమిటి ప్రయోజనం? ఆ అత్తగారు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయింది. మా అత్తగారు నేను మొదటి రోజు రాగానే నన్ను టీ పెట్టమంది. కరెక్ట్ అంటారా? ధర్మం అంటారా? అధర్మం అంటారా? ఎవరు చెప్తారు దీనికి సమాధానం? ఇలాగే ఉంటాయి మానవుడికి. బ్రహ్మము నుంచి జీవుడు ఉత్పన్నం అవడం ధర్మమా అధర్మమా? అసలు నాకు ఇన్ని గోళాలు బ్రహ్మాన్ని ఎవరు పెట్టమన్నారండి? ఆయనే సరాసరి డైరెక్ట్గా బ్రహ్మజ్ఞానంతో నేను ఉంచేట్టుగా ఉంటే ఒక జన్మతోనే నాకు పని అయిపోతుంది కదా. నాకు ఇన్ని భ్రాంతులు ఆయన ఎవరు కల్పించమన్నారు? అసలు ఇంత జగత్తును ఎవరు నిర్మాణం చేయమన్నారు? ఇన్ని జీవరాశులను ఎవరు సృష్టించమన్నారు? ఇన్ని ఆకర్షణలు ఎవరు సృష్టించమన్నారు? నా కర్మఫలానంటే ఆయన ఇట్టా ఎందుకు రాయాలి? అసలు ఆయనే తిప్పిరాసి కదా అంత శక్తివంతుడైతే. ఈ విపరీత భావనంతా అనృతం. ఇది అనృతం అంటే నిజానికి బ్రహ్మము జీవుడు అవలేదు, బ్రహ్మము సృష్టి అవలేదు, బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది. అదేమిటండి? అదంతే. నువ్వు సాంఖ్య దర్శనం వరకు మాత్రమే విచారణ చేసావు కాబట్టి, ఉత్తర మీమాంసా దర్శనం చేయలేదు కాబట్టి. ఉత్తర మీమాంసా దర్శనం ఏం చెప్పింది? నాయన బ్రహ్మము వివృతం కాలేదు, అసలు బ్రహ్మమే వివృతం కాలేదు, ఏకం అనేకం కాలేదు. ఏకం ఎప్పుడు ఏకంగానే ఉంది, అనేకమే లేదు. అసలు నాకు అనేకంగా కనబడుతోంది కదా, నువ్వే లేవని చెప్తుంటే నీ కనబడేది ఎట్టా సత్యం అవుతుంది? నువ్వు లేనివాడు అని నిరూపించబడ్డ తర్వాత నీకు కనబడే దృశ్యాలో, దర్శనాలో, ద్రష్టలో ఎట్సెట్రా ఏ పేర్లన్నా పెట్టుకో, వాటికి అవి మాత్రం ఎట్ట సత్యం అవుతాయి? లేదండి, నేను వెళ్ళి చూసి వచ్చాను ఆ కొండపల్లికి వెళ్ళా గుహలో, నాకు అది కనబడింది. ఓహో అలాగా. భూమి అసత్యము, సృష్టి అసత్యం అంటుంటే అందులో ఒక కొండ, అందులో గుహ, ఆ గుహలో ఉన్న శివాలయం, ఆ శివాలయంలో ఉన్న ఓ విశేషం, ఇది ఎలా సత్యం అవుతుందండి? ఇలా జాగ్రత్తగా సత్యము అనృతము అన్నటువంటి విచారణని, మీమాంసని విడిచిపెట్టు. త్యజే ఉభే, రెండింటిని విడిచిపెట్టు. రెండింటికి ఆధారమైన అహమును విడిచిపెట్టు. చిన్మయానందులందరికీ మొత్తం భూమండలం మీద ఉన్న మానవులందరికీ కలిపి ఏమైనా మీరు ఉపదేశం చెప్తారా అని అడిగారు. షటప్ అండ్ గెట్ అవుట్ అన్నారు, అంతే. షటప్ అండ్ గెట్ అవుట్. ఇదేనండి మానవులందరికీ ఎంతకాలానికి పనికొస్తుందండి? మానవుడు భూమి మీద ఉన్నంతకాలం ఇదే పనికొస్తుంది అన్నారు, అంతే. ఎందుకని పెద్దలు ఇలాగే చెప్తారు, అంతే. అది షటప్ అండ్ గెట్ అవుట్ అంటే అదేదో నిరసన వాక్యం అని అనుకోకర్లేదు. వాస్తవానికి అహం నిరసన వాక్యం అదే, షటప్ అండ్ గెట్ అవుట్. అంటే నిజానికి మనం మాట్లాడేదంతా కూడా అనృతమైనటువంటి వాక్యాలలోనే మనం మాట్లాడుతున్నాం.
మౌనం యొక్క విలువ తెలియక మాట్లాడుతుంది. ఈశ్వరీయ మౌనం యొక్క విలువ తెలిస్తే ప్రతి అక్షరము విలువైనదై మాట్లాడబడుతుంది, జ్ఞాన ప్రచోదకమై మాట్లాడుతుంది. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడేమైంది? షటప్, గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే జగద్భావం, పిండాండ బ్రహ్మాండ విశ్వాండ పరిధులు, కర్మచక్రం కాలచక్ర పరిధులలో తిరగమాక, గెట్ అవుట్. వాటిలోని బయటపడు, అహం రహితమవు. దట్స్ ఆల్. ఈశ్వరీయ మౌన స్థితి నుండు అహం రహితమవు అయ్యే నిర్ణయంతో నువ్వు లేనివాడుగా తెలుసుకో. ఫినిష్డ్, 2 పనులు అయిపోయినాయి. జాగ్రత్తగా అహం రహితమయ్యే పద్ధతిలో ఆచరణని ఎంపిక చేసుకోవడం రావాలి. చాలా 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 ఇంపార్టెంట్. చదవండి. ఉభే సత్యానృతే త్యక్త్వా. మళ్ళీ చెప్పారంటే అవునండి. ఏన త్యజసి తత్వజ. ఏన త్యజసి తత్వజ. తత్వజ, ఈ పైన చెప్పిన 2 తత్వానికి ఆధారం. ధర్మాధర్మములు, సత్యము అనృతమన్న మీమాంసని విచారణ చేసేటప్పుడు ఉత్తర మీమాంసా దర్శనమైనా పూర్వ మీమాంసా దర్శనమైనా లేక షడ్దర్శనాలు ఏవైనా సరే వాటిని విచారణ చేసేటప్పుడు నువ్వు ఎక్కడ నుండి విచారణ చేస్తావు? తత్వ విచారణగా చేస్తావు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం మొదట ఆత్మబోధలో కూడా చెప్పుకున్నాం. ప్రమాణ విచారణ, సృష్టి విచారణ, తత్వ విచారణ, సాధన విచారణ. ఈ 4ంటిని సమగ్రంగా అందించే వాటికి దర్శనం అని పేరు. అది న్యాయ దర్శనమైన, వైశేషిక దర్శనమైన, సాంఖ్య దర్శనమైన, యోగ దర్శనమైన, ఉత్తర పూర్వ మీమాంసా దర్శనమైన 6 దర్శనాలకి ఇది సమాన న్యాయం అన్నమాట. వాటిలో స్పష్టంగా నిర్ణయం చెప్పబడుతుంది. ఏమిటది? ప్రమాణ విచారణ, అలాగే సృష్టి విచారణ, తత్వ విచారణ, సాధన విచారణ. అయితే ఇదంతా ఏ దృష్టితో చేస్తాను? తత్ అన్న నిర్ణయాన్ని పొందాలి, త్వం అన్న నిర్ణయాన్ని విడవాలి, ప్రయత్నించి విడవాలి, సాధన ద్వారా విడవాలి, జ్ఞానం ద్వారా విడవాలి. జ్ఞానాతీతమేవ కైవల్యం. ఆ జ్ఞానాతీతం అనే కైవల్యాన్ని ఇచ్చేదేది? జ్ఞానాదేవతు కైవల్యం. సాధన చెయ్యని వాడికి చెప్పిన సూత్రం ఏమిటి జ్ఞానయోగంలో? జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్లనే కైవల్యం సిద్ధించుతుంది. ఎవరైతే జ్ఞానం పొందారో వాడికి ఏం చెప్పాం? నాయనా జ్ఞానాతీతమేవ కైవల్యం. ఈ పొందిన జ్ఞానాన్ని నువ్వు గనక అహాన్ని విడిచేస్తే కైవల్య స్థితిలో ఉంటావు. కాబట్టి ఎరుకంటే ఏమిటో నీకు తెలియాలి. గురుముఖత ఎరుక ఎలా లేదో నిర్ణయింపబడాలి. ఇది గురువుగారు 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 గురుకృప ఉండాలండి అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే, నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్ళి నీకు ఎరుక ఎలా నిలబడి ఉన్నదో విచారణ చేయాలి. ఎరుక ఎలా నిలబడిందో నువ్వు విచారణ చేస్తే ఆయన ఎరుక ఎలా లేదో నీకు సూచిస్తాడు. ఇంతే విషయం. అప్పుడు నువ్వు లేకుండా పోతావు. అలా ఉంటే, ఆ లేనెరుక పద్ధతిగా నువ్వు ఉంటే ఎరుక విడిచేస్తావు. ఏమండి, మొదలు అచలము నెరిగించదా, విదితముగా లేని ఎరుక వివరించదా, కడకు ఎరుక విడిపించదా. ఇది కదా ప్రబోధక సూత్రం. కాబట్టి మొదలు బయలు ఎరిగించదా అంటే అర్థం ఏంటి? ఎరిగించాలంటే నీకు ఎరుక ఉండాలా వద్దా? ఉండాలి. బయలు ఎరగాలంటే ముందు నీకు ఎంతో కొంత ఎరుక లేకుండా బయలు తెలుసుకోవడం నిర్ణయం కాదు. కానీ ఆ ఎరుకతో తెలుసుకున్న బయలు సత్యం కాదు, అది నిర్ణయం కాదు. లేనెరుక పద్ధతిగా ముందు ఎరుకను విడవాలను. అలా విడిచేస్తే అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు కానీ తొదకు ఎరుక విడిపించదా వాగ్దానం అండి అది. అందుకని ఆ వాగ్దానాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అంటే ఎవరైనా అచల సిద్ధాంతానికి సంబంధించినటువంటి పాఠం చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు, అది కందార్థాలు, చిన్న కందార్థాలు కావచ్చు, పెద్ద కందార్థాలు కావచ్చు, చుట్టు కందార్థాలు కావచ్చు, హంసతత్వ కందార్థాలు కావచ్చు, ఏ కందార్థాలైనా మీరు చెప్పించుకోవాలనుకుంటే మీరేం చెప్పాలి? అక్కడికి వెళ్ళి అంటే పుస్తకం చెప్పమనకూడదు. అది చదువుకుని మీకు ఎరుక ఎలా నిలబడిందో మీరు గుర్తెరగాలి. గుర్తెరిగి అది చెప్పాలి. చెప్తే దాన్ని నిరసించడం ఎలాగో చెప్తారు, దాన్ని విడవడం ఎలాగో చెప్తారు. అంతే. గురువు పని ఎంతవరకు అంటే దాన్ని విడిపించడం వరకే అతని పని, అది లేనిదని నిరూపించడమే అతని పని. అంతే తప్ప అది ఉన్నది ఎలాగో నీకు తెలుసు ఆల్రెడీ. అందుకని స్వాధ్యాయంలో ఎరుక ఎలా ఉన్నదో నువ్వు విచారణ చేసుకుని వెళ్ళాలి. ఆ ప్రబోధ చేసేటటువంటి దేశికుడు
ఎరుక ఎలా లేదు అని నిరసింపజేసే పద్ధతిగా నీకు బోధించి విడిపింపచేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఈ చివరి పాదాన్ని మళ్ళీ అర్థం చేసుకోవాలి. మళ్ళీ చదవండి ఆ చివరి. ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్వజ. అదే ఏన త్యజసి తత్వజ, రెండింటినీ విడవాలి. త్వంని విడవాలి, తత్ని కూడా విడవాలి. నెక్స్ట్ సో తాత్పర్యం చదువుతానండి అయితే ఒకసారి. చదవండి. ధర్మాధర్మములను సత్యాసత్యములను విడువుము. ఇది ధర్మమని ఇది అధర్మమని, ఇది సత్యమని ఇది అసత్యమని దేని చేత తెలుసుకొని విడుచుచున్నావో అట్టి ఎరుకను కూడా విడువుము అని. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని చేత తెలుసుకుంటున్నావో ఆ తెలిసేటి తెలివిని విడువుము, ఆ ఎరుకను విడువుము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం షోడశీ భావం అని దృష్టాంతం, అంటే త్రయం బోధించేటప్పుడు ద్వాదశి, షోడశి, పంచదశి బోధిస్తారు. షోడశీ భావంలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ధర్మాధర్మ నిరసన ప్రకరణము, సత్యాసత్య నిరసన ప్రకరణము, ఇలా చైతన్యతను నిరసన ప్రకరణము, ఇట్లా నిరసన ప్రకరణాలన్నీ ఆ షోడశీ భావంలో ఉంటాయి అన్నమాట. 16 ప్రకరణాలు ఉంటాయి కాబట్టి దానికి షోడశీ భావం అని పేరు. సరే, దాన్ని వేరే పద్ధతిలో కూడా చెప్పచ్చు. షోడశీ అవస్థ, షోడశావస్థలు అంటారు వాటిని. అంటే జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురియం, అట్లా తురియంలో తురియం దాకా 4 16. ఈ 4 16లకి షోడశావస్థలు అని పేరు. ఎరుక ఈ షోడశావస్థల రూపంలో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? ఏ ఎరుకతో అయితే నువ్వు దీన్ని తెలుసుకున్నావో, ఏ ఎరుకతో అయితే దీన్ని నువ్వు నిర్ణయించావో అట్టి ఎరుకను విడువుము. అంటే ఈ 4 16 అనే షోడశావస్థల ద్వారా నువ్వు వీటన్నిటిని నిర్ణయిస్తున్నావు. ఈ 16 లేకపోతే ఎవరు ఏది నిర్ణయించారు. తురియాతీతం కూడా ఒక నిర్ణయమే, తురియం కూడా ఒక నిర్ణయమే, తురియాతీతం కూడా ఒక నిర్ణయమే. నిర్ణయించేవాడు లేకుండా పోతే తురియం లేదు, తురియాతీతం లేదు, రెండూ లేవు. కాబట్టి ఎరుక విడిచిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు తురియమా తురియాతీతమా అంటే రెండూ కాదు, నిర్ణయించేవాడు లేడు. అందుకే తర్వాత వస్తుంది ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తికో వేద నిర్ణయో నాస్తి సర్వదా అనే శ్లోకం తర్వాత వస్తుంది. ఇట్లా జాగ్రత్తగా ఏవేవైతే నువ్వు విచారణ చేస్తున్నావో, విచారణ చేసి నిర్ణయం చేసావో, ఈ విచారణ చేసే ఎరుకకు, ఆ నిర్ణయం చేసే ఆధారమైన ఎరుకను విడువుము. సరే, గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురునావరణ త్యాగ. గురునావరణ త్యాగ. ఏమంటే నేను గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అసలు అక్షరాభ్యాసం కోసం వెళ్ళాలండి. మొదటి అభ్యాసం ఏమిటి? అక్షరాభ్యాసం. నేను క్షరుడను కాదు, నేను అక్షరుడను అనే అభ్యాసం పొందడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళేవు. ఆఖరిసారి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఆవరణ త్యాగం చేయడానికి. మొదటిసారి దేనికోసం వెళ్ళాలి? అక్షరాభ్యాసం కోసం వెళ్ళాలి. ఆఖరిసారి దేనికోసం వెళ్ళాలి? ఆవరణ త్యాగం కోసం వెళ్ళాలి. గురుణావరణ త్యాగ. ఇందులో ఒక శ్లేషార్థం ఉందండి, అంటే రహస్యార్థం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆవరణ సహితుడైన వాడు దేశికుడు కాదు, ఆవరణ రహితుడైన వాడే దేశికుడు. తాను స్వయముగా ఆవరణ రహితుడు ఎవడో వాడే నిన్ను ఆవరణ రహితుడిని చేయగలుగుతాడు. కానీ వాడు స్వయముగా ఆవరణ రహితుడు కానటువంటి వాడు ఎప్పటికీ నిన్ను ఆవరణ రహితుడిని చేయజాలడు. కాబట్టి గురువు ఆవరణ రహితుడై ఉండాలి, శిష్యుని యొక్క ఆవరణ త్యాగం జరగాలి, శిష్యుడు కూడా ఆవరణ రహితుడే అవ్వాలి. గురుణావరణ త్యాగ. గురువుని దేనికోసం ఆశ్రయించాలి? ఆవరణ రహితం అవడం కొరకే ఆశ్రయించాలి. మిగిలిన ఏ లక్ష్యాలు, ఏ లక్షణాలు నీకు కైవల్యానికి పనికిరావు, మోక్ష సన్యాసానికి పనికిరావు. సరే, అనావరణముత్తమం. ఎందుకనిట? ఏమంటే నేను ఎందుకు వదిలిపెట్టాలి ఆవరణని? ఏముంటే పోయిన నష్టం ఏమిటి అన్నాడు అనుకోండి. ఆవరణ ఉంటే మల విక్షేప దోషాలు కాలత్రయంలో వచ్చి చేరతాయి దానికి. ఆ మల విక్షేప ఆవరణ దోషాలు వచ్చి చేరితే మరలా నువ్వు జీవభావంలో, జీవ శరీరంతో మరలా పునః స్థావర జంగమాత్మకంగా
పశుపక్ష్యాదులలో మానవోపాధులలో తిరగాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంత గొడవ అంతా ఎందుకు తెచ్చుకోవాలి ఇప్పుడు నువ్వు? నిరావరణం ఉత్తమం, అనావరణం ఉత్తమం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తమమైనటువంటి నిర్ణయం ఏది? అనావరణం, నిరావరణం. పరిపూర్ణం పూర్ణమేవ. మనం మొదటి నుంచి విచారణ చేస్తున్నాం. పూర్ణాన్ని పరిపూర్ణ స్థితిలో లేనిదిగా చెయ్యాలి. పరిపూర్ణంలో పూర్ణం. దీనికి ఉదాహరణ చెప్తాం. సాగర సంగమం అంటే నదీ సాగర సంగమ స్థానంలో స్నానం చేయటం ఆ నది ప్రవహించిన క్షేత్రాలన్నింటిలో కంటే కూడా, అంటే నది పుట్టుక స్థానం దగ్గర స్నానం చేయడం దగ్గరని మొదలు పెడితే ఆ దారెంబడున్న క్షేత్రాలన్నింటిలో కూడా స్నానం చేసినా సరే ఆ ఫలితం రాదు. కానీ ఎప్పుడు వస్తుంది? సాగర సంగమ స్థానం వద్ద కనుక నువ్వు స్నానం చేస్తే ఉత్తమ ఫలితం వస్తుంది. ఏమిటయ్యా ఉత్తమ ఫలితం? నది లేదు అక్కడ. నీకో నిర్ణయం అయింది. ఏ నిర్ణయం అయింది? నది లేదని నిర్ణయం అయిపోయింది. అంతే. ఏం తెలిసింది? నది రూపంలో ఉన్నది కూడా సాగరమే అని తెలిసింది. అంతేగాని అదేంటండి ఇన్ని వేల కిలోమీటర్లు గంగానది అంత విశాలంగా ప్రవహించి ఇంత సస్యశ్యామలంగా ఉండి అంతమంది జనాలు దాని మీద ఆధారపడి అన్ని క్షేత్రాలు దాని మీద ఉండి అంత పరమపావన పవిత్రమైనటువంటి హరిపాదోద్భవ గంగ చివరికి దేనిలోంచి పుట్టిందట? సముద్రంలోంచే పుట్టింది నాయన. అది కొత్తగా ఎక్కడి నుంచి పుట్టలేదు. మళ్ళా సాగరంలోకే కలిసిపోయింది, సాగర గర్భంలోకే కలిసిపోయింది. కాబట్టి గంగానది కాశీలో స్నానం చేయడం ఉత్తమా? అలహాబాద్లో ప్రయాగలో ఉత్తమమా? త్రివేణి సంగమంలో ఉత్తమమా అంటే త్రివేణి సంగమంలోనే ఉత్తమమా. త్రివేణి సంగమంలో ఉత్తమమా? సాగర సంగమం దగ్గర ఉత్తమమా అంటే సాగర సంగమం దగ్గరే ఉత్తమం. ఎందుకని? ఇది లేనిదని నిరూపించబడుతుంది కాబట్టి. ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నదని నువ్వు చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ ఇది లేనిది, ఇది లేనిదని నిరూపించబడటమే అనావరణం, నిరావరణం. అదే ఉత్తమం. అదే పూర్ణాచల సముద్రవత్. అది ఇది ఎటువంటిదయ్యా అంటే మిల్కీ వే, పాలపుంత. అది అసలు గంగానది. కళ్ళెదురకుండా కాశీక్షేత్రంలో కనబడుతున్న గంగానది గురించి మన వాళ్ళు చెప్పలే. హరిపాదోద్భవ గంగ అంటే హరి ఎక్కడున్నాడయ్యా? విష్ణునాభి వద్ద ఉన్నాడు. ఆ విష్ణునాభి ఎక్కడుంది? గెలాక్టిక్ సెంటర్ దగ్గర ఉంది. ఆ గెలాక్టిక్ సెంటర్ దగ్గర శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దేని సూచిస్తోందట? పాలపుంత గెలాక్టిక్ సెంటర్ని సూచిస్తున్నాడు మహావిష్ణువు కింద. ఆ గెలాక్టిక్ సెంటర్లో నుంచి ఇదంతా ఉత్పన్నం అయినాయి, బ్రహ్మాండాలు ఉత్పన్నం అయినాయి అనంత విశ్వ గర్భంలో నుంచి. ఆ విశ్వానికి ఆధార స్థానంలో ఉన్న కృష్ణబిలంలో ఈయన ఉన్నాడు మహావిష్ణువు. అక్కడ ఉందట వైకుంఠం. అక్కడి నుంచి ఆ ఏదైతే పాలపుంత ఎలా అయితే ప్రకాశవంతమైనటువంటి గెలాక్సీ ఆ చుట్టూతా ఉన్నదో అదిట గంగానది. అక్కడి నుంచి వచ్చింది గంగానది. ఆ ప్రకాశమే గంగానది, ఆ విశ్వమే గంగానది. ఇప్పుడు మరి సంగమ స్థానం ఎక్కడుంది? వెనక్కి తీసుకుంది. ఉత్పత్తి కాస్త లయం అయిపోయింది. వెనక్కి తీసుకుంటే కృష్ణబెల్లంలో వెలుగు చేరిపోయింది. కర్షణ అన్న శక్తి చేత, గురుత్వాకర్షణ అన్నాం దాన్ని. అత్యంత విశాలమై అన్నింటినీ తన లోపలికి తీసుకోగలిగినది ఏదో అది గురు. అది గురు శబ్దం. ఎన్ని నదులైనా సరే సాగర గర్భంలో ఎట్లా కలిసిపోతున్నాయో, ఎంతమంది శిష్యులైనా గురువు చేత ఎలా అయితే ఉద్ధరించబడుతున్నారో వీళ్ళందరూ ఎక్కడ కలిసిపోయారట? గురువు అనే సాగరంలో కలిసిపోయారట. ఈ విశ్వములు అనేటటువంటివన్నీ కూడాను ఎక్కడ కలిసిపోయినాయట? అచల సముద్రంలో కలిసిపోయినాయి. నిజానికి అచలం అంటే సముద్రమా అన్నాం. అచలం అంటే భౌతికంగా చెప్పే ఉపమానాలు చాలా అన్నమాట. ఇక్కడ అనంత విశ్వము లేని బయలు. అసలు అనంత విశ్వమే లేదు, ఏర్పడలేదు, అప్పుడు కూడా బయలుంది. అనంత విశ్వం వచ్చింది, అప్పుడు కూడా బయలుంది. అనంత విశ్వం పరిణమించింది, బ్రహ్మాండాలు వచ్చినాయి, అప్పుడు కూడా బయలుంది. బ్రహ్మాండాలు పరిణమించినాయి, పిండాండాలు వచ్చినాయి, అప్పుడు కూడా బయలు. బయలు బయలుగానే ఉన్నది. అనంతంగా ఉన్నటువంటి బయలులో ఒకానొక బిందువు విశ్వం. ఆ ఒకానొక బిందువు విశ్వంలో మళ్ళా ఒకానొక బిందువు బ్రహ్మాండం.
ఒకానొక బిందువు బ్రహ్మాండంలో, ఒకానొక బిందువు పిండాండం. మరి బయలు అనంతం. ఇది అనంత పద్మనాభుడు అంటే. అందుకని అనంత పద్మనాభుడు ఎప్పుడు శేషశయనుడే ఉంటాడు. పైనేమో బ్రహ్మగారు బ్రహ్మకమలంలో ఉంటారు. ఉత్పత్తి లయాలు జరుగుతూ ఉంటాయి. బయలు స్థితి యందు తాను లేక ఉన్నాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా శిష్యుడు గురువు యందు తనను తాను పోగొట్టుకోవాలి. నది ఎట్లా అయితే సముద్రంలో కలిసిపోయి తనను తాను పోగొట్టుకుంటుందో, శిష్యుడు కూడా అట్లా గురువు యందు కలిసిపోయి గురు శిష్య ఐక్యతా సిద్ధి ద్వారా శిష్యుడు తనను తాను పోగొట్టుకోవాలి. ఇది అచల సముద్రం అంటే. బయలు స్థితి యందు అనంత విశ్వమనే అఖండ ఎరుక లేనిదనే నిర్ణయం పొంది అచలముగా ఉండిపోవాలి. అంతే. చదవ. జనుడు సద్గురుని చేత దేహేంద్రియ సమస్త వృత్తులను కలిగి ఉండిన ప్రకృతి పురుషులు అనెడు శరీరాత్మలను తీసివేయబడిన వాడై పరిపూర్ణమును శ్రేష్టమును ఆవరణరహితమును అయిన అచల పరిపూర్ణుడై చలనము లేని మహాసముద్రము వలె అఖండ స్వరూపమే అగుచున్నాడని భావము. అది అంటే సూచనగా మర్మంగా చెప్పారు. భావంలో చెప్పేటప్పుడు విశదీకరించి చెప్పలేదు. మనం ఇప్పుడు అన్ని చెప్పేశాం కదా, మొత్తం విడమర్చి చెప్పేసాం. అందులో ఏం అంశాలు ఏం మిగల్చలేదు. ఏదైనా నువ్వు ఎప్పటికైనా నిర్ణయం ఏం పొందాలి? అచల పరిపూర్ణ నిర్ణయాన్ని పొందాలి. దట్ ఈస్ ఫైనల్. ఆఖరి అంశము అచల పరిపూర్ణం. అక్కడ ఇచ్ఛా నిర్ణయము లేవు, ఆత్మ లేదు, బ్రహ్మము లేదు, ఎరుక లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు. ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నదని ఎన్నైతే చెప్పామో అది అంతా కూడా ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. చదువు. అబీజం వృక్ష సంపన్నం శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్ష వర్జితం. అది వృక్షము అంటే పొద్దున రాజశ్రీ గారు చెప్పారు. నరుకబడుటకు అర్హమైనదేదో అది వృక్షం. క్ష అంటే నరుకుట. మూలచ్ఛేదం చేయడానికి ఏదైతే ఉపయుక్తము అధికారం కలిగి ఉన్నదో అది వృక్షం, ఏ కాలమునకైనా సరే. కాబట్టి అబీజం వృక్ష సంపన్నం, విత్తనం లేకుండానే వృక్షం వచ్చింది. ఆ వృక్షానికి కోటి కోటి కాయలు కాచినవి. ఆ కోటి కోటి కాయలు మళ్ళా బీజాలు వచ్చినాయి. అవి మళ్ళా వృక్షాలు అయినాయి. ఇలా ఈ జగత్తు ఏర్పడింది, ఈ ప్రపంచం ఏర్పడింది, ఈ సృష్టి ఏర్పడింది, ఈ బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి, ఈ విశ్వాండాలు ఏర్పడ్డాయి. వీటికి ఎక్కడా విత్తనం లేదు. అబీజం. ఏమండి అబీజంలో అయితే అసలు ఎట్లా సాధ్యమండి? మీరు ఎట్లా ఎలా చెప్తారండి? పంచభూతాల లోపల ఇది సాధ్యమేనా? నాట్ పాసిబుల్. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి విత్తనాలు పట్టుకండి చంద్రమండలం మీద వేసి ఏమైనా బతుకుతాయేమో అని చూశారు. చంద్రమండలం మీద ఆక్సిజనే లేదు, ఎలా బతుకుతాయి? వాతావరణమే లేదు, ఎలా బతుకుతాయి? పంచభూతాల్లో కొన్ని భాగాలు లేవు అక్కడ. అన్ని భాగాలు ఉన్నది భూమి మీదే ఉన్నాయి. పంచభూతాలనే ఆవరణ దాటి బయటికి వెళితే అవి మొలకెత్తమంటే మొలకెత్తయ్యా? మొలకెత్తవు కదా. అట్లాగే పంచభూతాల లోపలున్నా సరే విత్తనాలని వేయించామనుకోండి, వేయించేస్తే వాటిలో మొలకెత్తేటటువంటి శక్తి కోల్పోతుంది అది. కాబట్టి ఎప్పటికైనా సరే నువ్వు వేయించిన విత్తనము వలె ఇది ఉపమాన కారణం, ఉపమాన ప్రమాణం. వేయించిన విత్తనము వలె కాలచక్రంలో ఉండాలి, కర్మచక్రంలో ఉండాలి. ఈ రెండు చక్రాలలో వేయించిన విత్తనము వలె ఉండాలి. బీజ వృక్ష న్యాయం వర్తించకుండా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బీజ వృక్ష న్యాయం వర్తించినంత వరకు నువ్వు అక్షర పురుషోత్తమ నిర్ణయం వరకే ఉంటావు. పురుషోత్తముడు కాలచక్రంలో అక్షరుడవుతాడు, కర్మచక్రంలో అక్షరుడే క్షరుడవుతాడు. కాబట్టి అక్షరుల మధ్యలో కర్మచక్రం, అక్షర పురుషోత్తముల మధ్య కాలచక్రం నియమితమై ఉన్నది. కాలచక్రం బీజం, కర్మచక్రం వృక్షం. ఆ బీజం నుంచి ఈ వృక్షం వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా నువ్వేం చేయాలి? ఈ బీజ వృక్ష న్యాయాన్ని రద్దు చేసుకోగలగాలి, ఎరుకను విడవాలి. ఆధారం, ఈ రెండు చక్రాలకే ఆధారమే ఉన్నటువంటి ఎరుకను విడవాలి. చదవండి.
అబీజం వృక్ష సంపన్నం శాఖాపల్లవ వివర్జితం, శాఖాపల్లవ వర్జితం. అది నువ్వు ఎప్పటికైనా సరే ఈ కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, పండ్లు, ప్రపంచాలు, విశేషాలు, బ్రహ్మాండాలు, విశ్వాండాలు, ఎరుక, అఖండ ఎరుక, అఖండ ఎరుక, లేని ఎరుక, పరారూప ఎరుక, ద్రవరూప ఎరుక, మిశ్రమ ఎరుక, మళ్ళీ నప్పటి ఎరుక, ఇందులో మళ్ళా సిద్ధాంతాన్ని విపరీతంగా వ్యాఖ్యానంలో పెంచేసాం. ఎంత తగ్గించవలసింది పోయి ఇక్కడంతా వ్యాఖ్యానం అంత పెరిగిపోయింది మళ్ళా. సరే ఎన్ని చెప్పుకున్నా బాబు ఇదంతా శాఖాపల్లవ వర్జితం, వదిలేసేయాల్సిందే నాయన. ఎవరైనా పెద్దల దగ్గరికి వెళితే ఏదైనా సరే అడిగారు అనుకోండి, వారు ఒకే మాటతో చెప్తారనమాట, ఏమిటి? వదిలేసేయి అంతే. అదే సూత్రం. ఏమండి నన్ను ఏం చేయమంటారు? వదిలేసేయి. అదే నువ్వు చేయాల్సింది. అసలు ఏం చేయమంటారంటే వదిలేసేయమని చెప్తాడు. వదిలేయడం ఏంటి? ఏం చేయమంటావు? వదిలేయడం కూడా చేయటమేనయ్యా బాబు. వీడేమనుకుని వెళతాడు? అది చేయమంటారా, ఇది చేయమంటారా, ఏ బి ఆప్షన్ పెట్టుకుని వెళ్తాడు అన్నమాట. నన్ను జీవుడుగా ఉండమంటారా, బ్రహ్మముగా ఉండమంటారా, పరబ్రహ్మముగా ఉండమంటారా, పోనీ సి ఆప్షన్ కూడా పెట్టుకున్నానండి. వదిలేసేయి అన్నాడు ఆయన. అంతే. ఆ జీవభావాన్ని వదిలేసేయి, ఈ బ్రహ్మభావాన్ని వదిలేసేయి, ఆ పరబ్రహ్మణ నిర్ణయాన్ని వదిలేసేవయ్యా బాబు, వదిలేయి. అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. చూడండి, సూచన వాక్యం అయిపోయింది. వదిలేసే అంటే అయిపోయిందంటే. బీజాన్ని వదిలేశాడు, వృక్షాన్ని కూడా వదిలేశాడు. చదవండి. పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. సంపూర్ణం వృక్షవర్జితం, బీజంతో సహా వర్జితం, వదిలేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వదిలేసే అనంగానే ఏతత్క్షణమే వదిలేసిన వాడే అచల పరిపూర్ణ నిర్ణయాన్ని పొందుతాడు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మా ఆవిడని అడిగి చెప్తానండి అన్నవాడు ఎప్పటికీ వదలడు. ఇది అయ్యే పని కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరినో అడుగుతానండి, ఏదైనా తెలుసుకుంటానండి, మా స్నేహితులను అడిగి, మా వాళ్ళని అడిగి, మా ఇంటికి వెళ్ళి వచ్చి ఏమండి నన్ను సన్యాసం పుచ్చుకోమంటారా వద్దంటారా, మా ఆవిడ గారు నాకు పర్మిషన్ ఇవ్వాలి కదా, నేను తీర్థయాత్రకు వెళ్ళాలంటే నాకు పర్మిషన్ ఇవ్వాలి కదా, నేను సన్యాసం పుచ్చుకోవాలంటే పర్మిషన్, ఇదంతా కర్మ మార్గం. గుర్తుపెట్టు. ఈ పర్మిషన్ల గొడవ అంతా, అనుమతుల గొడవ అంతా కర్మ మార్గం. అర్థమైందా? పరిపూర్ణానికి వచ్చేటప్పటికి ఈ వదలటం బాహ్యంలో కాదు కదా, అంతరంలో కూడా కాదు కదా, అంతరాంతరాలలో, విశ్వాంతరాళంలో, ఏకంగా గెలాక్టిక్ సెంటర్నే వదిలేయాలి మనం. ఏకంగా అనంత విశ్వాన్నే వదిలేయాలి మనం. అక్కడ వదిలేయమంటున్నాడు. అక్కడే వదిలేసిన వాడికి ఇక్కడ పట్టుకోవడం ఏమిటి? అర్థం ఉంది ఏమైనా? దాన్నే ఏదైతే శాంతాకారం పద్మనాభం అన్న దగ్గరే వదిలేస్తే, పాల సముద్రం దగ్గరే వదిలేస్తే ఇంకెక్కడ? క్షీరసాగర మథనం ఉంది కదా, ఎక్కడ చిలికారు? పాల సముద్రంలో చిలికారు. ఏమిటా క్షీరసాగర మథనం అంటే? గెలాక్టిక్ సెంటర్లో ఆ మథనం జరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ కూడా నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది ఆ క్షీరసాగర మథనం. అదేమి ఒకసారి జరిగి ఒకసారి ఆగిపోయేది కాదు. అలా ప్రతీకాత్మకంగా చెప్పారు ఇవన్నీ పురాణాలలో. జాగ్రత్తగా చూస్తే విశ్వ రహస్యాలన్నీ ఆ ప్రతీకాత్మకమైనటువంటి జ్ఞానంలో ఇవిడి ఉన్నాయి. మనం పరిపూర్ణ సూచన వరకు చూస్తే జీవభావాన్ని వదిలేయాలి, బ్రహ్మభావాన్ని వదిలేయాలి, పరబ్రహ్మ నిర్ణయాన్ని కూడా వదిలేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చదువు. అవ్యక్తము మహత్తు అహంకారము, పృథ్వీ నీరు తేజస్సు వాయువు ఆకాశము. బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహద్ మహదోర్మహదహంకార మహదహంకారాత్ పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రాన్ని పంచభూతేభ్యో అఖిలం జగత్ అని ఏదైతే వరుస క్రమం, సృష్టి క్రమం అంతా చెప్తున్నామో, ఈ సృష్టి క్రమం అంతా ఏ మూలంతో వచ్చింది? బ్రహ్మ మూలంతో వచ్చిందండి. ఆ బ్రహ్మ మూలమైన బీజాన్నే లేదన్నాం అనుకోండి, అప్పుడేమైపోయింది? మిగిలిందంతా లేదని చెప్పక్కర్లేదుగా, చెప్పేసినట్టే. దీన్ని అర్ధాపత్తి అంటారండి. ఈ ప్రమాణాన్ని అర్ధాపత్తి ప్రమాణం అంటారు. అంటే ఏమంటే నేను 7 సంవత్సరాల నుంచి రాత్రిపూట అన్నం తింటలేదండి అన్నాడు ఒక ఆయన. అంటే అర్థం ఏంటి? పగలపూట తిన్నానని చెప్పడం. చెప్పాడా ఇప్పుడు అక్కడ? చెప్పలేదు. కానీ చెప్పకనే చెప్పినట్టు. అట్లాగే అచల సిద్ధాంతంలో అన్నీ కూడా చెప్పకనే చెప్పినట్టుగా ఉంటాయి. ఈ అర్ధాపత్తి ప్రమాణాన్ని విశేషంగా విరివిగా వాడేటటువంటి పద్ధతి అచల సిద్ధాంతం. ఒకటి చెప్తారు, ఆ చెప్పిన దాని వెనకాల ఒకటి ఉంటుంది. చెప్పింది నువ్వు పట్టించుకోకూడదు, చెప్పండి అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా అర్ధాపత్తిని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో ఈ ప్రమాణాన్ని, వాడు మాత్రమే
దీన్ని తెలుసుకోగలుగుతాడు. అంతా మార్మిక పదజాలంతో నిండి ఉంటుంది, మర్మంగా చెప్తారు అంతా కూడా, ఏది విప్పి చెప్పరు, అంతా ఓపెన్గా చెప్పినట్టు కనబడుతుంది కానీ అక్కడ ఏం అర్థం కాదు. ఎందుకని వాడు చెప్పేది ఒకటి, చెప్తున్న దాని వెనకున్న దాన్ని అర్థం చేసుకోవాలి. మౌనంగా అంటే అక్కడ చెప్పబడలేదుగా, మౌనంగానే ఉందిగా, ఆ మౌనాన్ని అర్థం చేసుకోవాలి, ఆ సూచించేదాన్ని అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నాయన బ్రహ్మము నుంచి జగత్తు వివృతమైంది అనే వాదాన్ని నువ్వు ఒప్పుకుంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాన మార్గంలో 4 వాదాలు ఉంటాయండి. ఆరంభవాదము, పరిణామవాదము, వివృత్తవాదము, వార్తీకవాదము. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. అంటే నేను చాలా చకచకా వేగంగా చెప్పుకెళ్ళిపోతున్నాను. ఈ ఒక్కొక్క వాదానికి మళ్ళా 20 గ్రంథాలు ఉన్నాయండి, భాష్య గ్రంథాలు. ఆరంభవాదానికి అట్లా ఒక్కొక్క వాదానికి. సరే, అంత దూరం మనం లోతుగా తెలుసుకోకపోయినా నాయన బ్రహ్మం అనేదే మూలము, అక్కడ ఆరంభమైంది ఈ సృష్టి విచారణకి 4 వాదములు ప్రధానమైనటువంటివి. ఆరంభవాదము, పరిణామవాదము, వివృతవాదము, వార్తీకవాదము. ఇందులో వార్తీక న్యాయాన్ని అనుసరించి అచల సిద్ధాంతం చెప్పబడుతుంది. మొదటి 3ని కాదంటాం అనమాట. ఆరంభవాదాన్ని కాదంటాం, పరిణామవాదాన్ని కాదంటాం, వివృతవాదాన్ని కాదంటాం. ఈ 3ంటిని కాదనటమే ఇక్కడ భ్రాంతి రహిత శ్లోకాల్లో చెప్పబడుతుంది. కాబట్టి బ్రహ్మము నుంచి జగత్ వచ్చిందని నువ్వు అంటున్నావు కాబట్టి అది వివృతవాదం, ఆరంభవాదం, పరిణామవాదం, ఆ 3 కలిపితే అది. కాబట్టి బీజం వృక్షమైంది, బీజాన్ని కాదను, వృక్షాన్ని కాదు. రెండింటినీ కాదంటే ఉన్నదేదో ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. సరే, ఈ 8 విధములైన మహాప్రకృతులే బ్రహ్మాది స్తంభ పర్యంతముగా ఉండెడు సమస్తాకారములు ఆయను. ఈ ఆకారములని బీజరహితమైన వృక్ష సమృద్ధి, కొమ్మలు, చిగుళ్ళు, పుష్పములు, ఫలములు లేనిదై, శరీరాత్మలనడి వృక్షములు లేనిదై ఉండినను భ్రాంతి వలన తోచుచుండును. అంతే కదా. మరి తోస్తుందా లేదా నీకు? నాకు బ్రహ్మము తోస్తుందండి, నేను బ్రహ్మమై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. తోచిందా, తోచలేదా? తోచిందన్నాడు. తోస్తే మరి అయమేవ సద్యో ముక్త, నేను నిత్యముక్తుండండి అన్నాడు. అంటే బంధం ఉంటేనే కదా నీకు ముక్తి తోచింది, బంధం లేకపోతే ముక్తి ఎలా తోచింది నీకు అన్నాం. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నట్టుగా తెలిసిందనమాట. వాస్తవానికి లేనివి. ఇది సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రెండింటినీ కాదంటాం నేర్చుకోవాలి. రెండింటికి ఆధారమై ఉన్న ఎరుకను కాదంటాం నేర్చుకోవాలి. పరిపూర్ణ అచల బ్రహ్మము తప్ప మరి ఏమీయూ లేదని భావము. అదేమిటోనండి, దేనికైనా సరే మనం బ్రహ్మమును తగిలించకపోతే మనకు నచ్చదు. పరిపూర్ణ అచల బ్రహ్మము, మళ్ళా చూడండి, ఇందాక కూడా ఎవరో చెప్పారు ఇట్లా ఈ ప్రయోగాన్ని. నిజానికి అక్కడ అలా లేదు. పెద్దల మార్గంలో ఎక్కడ అచల బ్రహ్మం అని వాడరు అనమాట. ఎందుకనంటే బ్రహ్మమునకు 2 స్థాయి భేదాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మము, 2 పరబ్రహ్మము. అంటే మహావాక్య నిర్ణయంగా తెలియబడే బ్రహ్మము, దానికి అవతల ఉన్నటువంటి పరబ్రహ్మము. ఈ 2 తప్ప అచల బ్రహ్మం అని అనే ప్రయోగం పొరపాటు అనమాట. అంటే భావన రాసిన వాళ్ళు ఎవరో అద్వైతాంతో సహా అచలాన్ని అందించాలనే ప్రయత్నం అనమాట. అంటే అద్వైతం తెలియకపోతే అచలం తెలుసుకోలేడు ఎప్పటికీ కూడా. కాబట్టి అద్వైత నిర్ణయం నుంచి అచల నిర్ణయానికి ఎక్కించే పద్ధతి అనమాట. అందుకని అక్కడక్కడ ఈ బ్రహ్మం అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. ఎందుకనంటే ఇది కాదని చెప్పడం అనమాట. ఇప్పటి వరకు నిర్ణయం ఏదైతే బ్రహ్మమును నిర్ణయం చేసేవో అది కాదు, పరిపూర్ణమే బ్రహ్మము. బృహత్ శబ్దం నుంచి వచ్చిందే బ్రహ్మం అండి. బృహత్ అంటే సర్వవ్యాపకం. అంటే పూర్ణమునందు శూన్యమునందు రెండింటి యందు వ్యాపకమై ఉన్నది ఏదో అది బ్రహ్మము. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం పూర్ణమనే బ్రహ్మం అనకూడదు. పూర్ణము శూన్యము రెండింటి యందు వ్యాపకమై ఉండాలి. రెండింటి యందు వ్యాపకమై ఉంటే అది పరిపూర్ణం కదా. మరి పూర్ణం ఎట్లా అవుతుంది? పరబ్రహ్మం కదా, దాని అవతల కదా. కాబట్టి అలాంటి నిర్ణయాన్ని అచల పరిపూర్ణ పరబ్రహ్మం అన్న ప్రయోగం ద్వారా సూచిస్తున్నాడు. ఇందాకే చెప్పే, ఏదైనా ఒకటి చెప్తున్నాడంటే చెప్పకుండా ఉన్న విషయం దాని వెనకాల ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ చెప్తున్న పద్ధతిని మాత్రం పట్టుకోకూడదు. చెప్తున్న పద్ధతిని పట్టుకోవడం అనేది పూర్ణ బోధ. చెప్పింది అర్థమైందా? అర్థమైందండి, అర్థమైతే వర్తించండి అంతే. కానీ పెద్దల సిద్ధాంతంలో అట్లా ఉండదు. చెప్పింది అర్థమైందా అని ఇక్కడ అడగరు. ఎందుకని? చెప్పింది ఎలాగో అర్థమవుతుందని వాళ్ళకి తెలుసు. ఏంగా అర్థం కావాలి నీకు? అది సూచిస్తోంది మరొక దానిని. దేని సూచిస్తోందో అది నీకు అర్థం కావాలి.
ఎందుకని ఇక్కడ గుర్తించడమే ఉంటుంది కానీ వర్తించడం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అద్వైతంలో గుర్తించి వర్తించాలి, కానీ అచల పరిపూర్ణ సిద్ధాంతమందు అచల పరిపూర్ణ నిర్ణయంలో వర్తించడానికి నువ్వు లేవు. నువ్వు లేనప్పుడు ఏం వర్తిస్తావు? కొన్ని గుర్తించేవాడు ఉన్నాడు, గుర్తించేవాడు కూడా లేడు. ఎందుకని? గురి గుర్తు లేవు. ఇప్పుడు గురి గుర్తు ఉన్నంతసేపు ఎరుక మిగిలి ఉంటుంది, గురి గుర్తు పోతే బయలు మిగులుతుంది. యాజ్ సింపుల్ యాజ్. చదవండి. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సూటిగా 4 మాటల్లో తేల్చేశాడు ఈ శ్లోకంలో మొత్తం నిర్ణయం. ఒక్కొక్కటి చదవండి. సర్వశూన్యమయం రూపం. సర్వం శూన్యం. 2 ఉన్నాయట. నువ్వేం చెప్పినా ఇందులోకే వస్తుంది. ఏది ప్రతిపాదించు, అయితే సర్వం అవుతుంది, లేకపోతే శూన్యం అవుతుంది. రెండింటినీ కలిపాం, సర్వశూన్యం. చూడండి, పరబ్రహ్మ నిర్ణయంలో సర్వశూన్యం. దానికి విడివిడిగా చూసాం. సర్వం వేరే, శూన్యం వేరే. పరబ్రహ్మ నిర్ణయం చూస్తే సర్వశూన్యం. పరాత్పరంలో ఆ పరబ్రహ్మం కూడా లేదు. ఎలాగా? ఇందాక చెప్పాను మీకు, గురి గుర్తు తెలియాలయ్యా అన్నాం. ఏమిటండి గురి గుర్తు అంటే? అంగము, లింగము, సంగము, భంగము. ఇది తెలియడమే గురి గుర్తు, వేరే ఇంకేం లేదు. ఏది అంగమో తెలియాలి, ఏది లింగమో తెలియాలి, ఏది సంగమో తెలియాలి, ఎలా భంగమో తెలియాలి. ఇది గురి గుర్తు తెలియడం అంటే. ఇలా తెలిసిన వాడికి లింగాంగ సంగము ఎరిగిన వాడెవడో వాడు ఎరుకని ఎరిగినవాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లింగాంగ సంగమును ఎరిగిన వాడెవడో వాడు ఎరుకని ఎరిగినవాడు. లింగాంగ భంగమును ఎరిగిన వాడెవడో వాడు ఎరుకను విడచినవాడు. 2 ఉన్నాయి, లింగాంగ సంగము, లింగాంగ భంగము. లింగాంగ భంగం తెలిసిపోయింది అనుకోండి, నువ్వు ఎరుక విడిచేస్తావు. అదే లింగాంగ సంగం వరకే తెలిసింది అనుకోండి, ఎరుక గట్టిపడిపోతుంది. జాగ్రత్తగా సర్వమును తెలియాలి, శూన్యమును తెలియాలి, సర్వశూన్యమును తెలియాలి. రెండింటినీ విడవాలి. తర్వాత సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః. అది జన్మశూన్యం స్వభావతః. ఏమంటే మానవులందరూ స్వభావం ఏమనుకున్నారు? అసలు నేను పుట్టాను అంటున్నాడు. నువ్వు పుట్టడం ఏంట్రా? అర్థం ఉందేమైనా? సుబ్బారావు పుట్టాడా, అప్పారావు పుట్టాడా? ఇప్పుడు ఇంతకి తల్లి గర్భంలో సుబ్బారావా, అప్పారావా? నో సుబ్బారావు, నో అప్పారావు. తల్లి గర్భంలో వాడికి పేరేముంది? అసలు ఏ పేరు లేదు, నామమే లేదు, ఒట్టి రూపమే ఉందంటే. కానీ ఆ రూపం కూడా పుట్టలేదు అంటున్నాడు. ఎందుకని? పుడితే పోతుంది కాబట్టి. పుట్టానంటే పోతుంది కాబట్టి. ఏమయ్యా, చైతన్య మహాసాగరంలో గాలి యొక్క ప్రభావం చేత ఒక గాలి బుడగ వచ్చింది, పుట్టలేదు. తల్లి కంటే శిశువు వేరై పుట్టాడు అంటున్నావు, పుట్టలేదు అంటున్నాను. తల్లిలో భాగమే వ్యక్తమైంది. తల్లి తండ్రిలో అవ్యక్తంగా ఉన్నటువంటి పిల్లవాడు వ్యక్త రూపంలో కనబడుతున్నాడు. అంటే అవ్యక్తంలో కలిసి లేడా? అవ్యక్తంలోనే కలిసి ఉన్నటువంటి వాడు బ్రహ్మమునందు కలిసి లేడా? వేరుగా ఎక్కడున్నాడు? వేరుగా లేనటువంటి వాడు ఎలా పుడతాడు? బ్రహ్మమున కంటే సృష్టి అభిన్నమై ఉండగా ఉన్నదంతా బ్రహ్మమే అంటుంటే మళ్ళా సృష్టి పుట్టిందంటావు ఏమిటయ్యా? అసలు సృష్టి ఎలా పుడుతుంది? స్వభావతః దానికి పుట్టే లక్షణం లేదే. ఎందుకని? ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవచ తద్వద్ బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంత డిండిమః. తత్తను తొమ్మను ఏ సృష్టి గురించి అయినా చెప్పవయ్యా, అదంతా బ్రహ్మమే. నువ్వు కొండను, కుండను, గుడెను, బడేను, బండను, లింగమను, ఏదన్నాను, అదంతా కూడా బ్రహ్మమే. రెండవది లేనే లేదు. రెండవది లేనే లేనప్పుడు అసలు పుట్టుక ఎలా సాధ్యం? స్వభావతః పుట్టుకే లేదు, స్వభావతః జన్మే లేదు. జన్మ లేనప్పుడు శూన్యం ఎలా సాధ్యం? నేను లేకపోతున్నానండి, నేను పోతున్నానండి, నేను పోయానండో, వాడు పోయాడండో, వీడు పోయాడండో, నేను ఎప్పటికైనా పోతానండో. ఈ భయాలన్నీ ఒకేసారి తీసేశాడు. ఎలా తీసేశాడు? ఉన్నది బ్రహ్మమే అని నువ్వు గనక ఒప్పుకున్నది సత్యమే గనకైతే, సద్వస్తు నిర్ణయమే గనక నీకైతే అసలు జన్మను ఎలా నిర్వచిస్తావు? జన్మనే నిర్వచించడానికి వీలుగా
బ్రహ్మము దగ్గరే నిర్వచించడానికి వీలు కాకపోతే పరబ్రహ్మమునందు అసలు జన్మను ఎట్లా నిర్వచిస్తావు? అనంత విశ్వమే పుట్టలేదు అసలు అక్కడ. అనంత విశ్వమే పుట్టలేదు, రావడం లేదు, పోవడం లేదు. రాకడా పోకడా రెండూ లేదు బయలులో. అసలు విశ్వమే లేదు, ఉన్నది బయలే. విశ్వమే లేదు, బ్రహ్మాండం లేదు, పిండాండం లేదు, అసలు లేనే లేవు ఇవి. ఏమండి, లేనే లేనట్టుగాను ఉన్నావా? ఇదంతా లేనే లేదు లేనే లేదు లేనే లేదు అనగానే వినేవాడికి బాగా వైపరీత్యం వచ్చేస్తాం. వైపరీత్యం వచ్చి లేనే అన్నీ లేనే లేదండి, లేనే లేనట్టుగా నువ్వు ఉన్నావా అన్నాడు. ఉన్నావా అంటే ఇప్పుడు ఉన్నానని చెప్పాలా, లేనని చెప్పాలా? చూడండి, వెంటనే మనలో ఒక రియాక్షన్, స్పందన లోపల వస్తుందండి. ఉన్నానన్నా ఉన్నట్టే, లేడనన్నా ఉన్నట్టే. అవు కాదనక ఉండువాడెవడు? వాడు అవుననడు, కాదనడు, ఉన్నాననడు, లేడనడు. ఎందుకని? నిర్ణయో నాస్తి సర్వదా. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అనేక సాంప్రదాయాలను చూస్తున్నాం ఇవాళ భూమండలం మీద. నేను రోజు అసలు నా పని వేరే పని లేదు, ఎక్కడ ఎవరెవరెవరు ఏ సాంప్రదాయాలు ఏం చెప్తుంటారో చూస్తూ ఉంటాను. నాకు అంతమించి పెద్ద పని పాట ఏమిటి. అలా చూస్తూ ఉంటే ప్రతి వారు వారి వారి బిరుదులు, వారి వారి పేర్లు, వారి వారి నామాలు, ఆ వారికి ఏదో ఏదో దీక్షానామం ఏదో ఒకటి ఇస్తారు, ఏదో పేరు పెడతారు. అది ఏమిటది? తాత్కాలికం. నీ దీక్ష నీ గుర్తుండడం కోసం అని చెప్తారు ఆ విషయం. ఇప్పుడు ఆ పేరుతో ఆయన పిలవలేదనుకోండి, బ్రహ్మాండం బదలైపోతుంది. ఏమైంది ఇప్పుడు? వాడి పేరు ఏమైనా పోయిందా? ఇప్పుడు వాడికి ఏమైనా కొత్త పేరు వస్తే ఏమైనా వాడికి ఏమైనా కిరీటం వచ్చిందా? ప్రతి గురువు గారు కిరీటాలు, సింహాసనాలు, గజారోహణాలు, అన్ని రకాల సేవలు, రాజోపచారములన్నీ పొందేస్తున్నారు. ఏమండి, ఎరుక పద్ధత, అచల పద్ధత? మా శిష్యులు, నేను ఒక దగ్గరికి వెళ్ళానండి. 50 సంవత్సరాలు అయిందండి, మా గురుపీఠం పెట్టి రమ్మన్నారు. వెళ్ళాను. వెళితే అక్కడ గురువు గారికి వెండి ఉయ్యాల చేయించారు. వెరీ గుడ్. గురువు గారికి స్వర్ణ కిరీటం పెట్టారు. వెరీ గుడ్. స్వర్ణ పాదుకలు చేయించారు. అది ఇంకా వెరీ గుడ్. సరే, రకరకాల రాజోపచారాలన్నీ చేశారు, రకరకాల పుస్తకాలు తీశారు. సరే, ఏదో కాసేపు ఉపన్యాసాలు చెప్పారు. మా గురువు గారు అంత గొప్ప, ఇంత గొప్ప అన్న. అలా ఊరకు ఓ మూల ఉండి చూస్తూ ఉన్నా నేను. ఇప్పుడు ఈ రాజోపచారములన్నీ ఎరుక అచలమా? ఉన్నాననే, లేనేనే? ఈ చుట్టూ దరిదాపు 500-600 మంది శిష్యులు ఉన్నారు. ఈ 500-600 మంది శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారయ్యా అంటే ఎంతసేపు రాజోపచారాల గురించే మాట్లాడు. ఇప్పుడు ఎరుక కలిగిన వారా, ఎరుక విడచిన వారా? సరే, ఆ గురువు గారి సంగతి నాకు తెలుసు. గురువు గారు ఎరుక విడిచిన వారే. ఎందుకంటే వారిని ఎప్పటి నుంచో నేను ఎరుగుదును, 30 ఏళ్ళ నుంచి తెలుసు నాకు ఆయన. కానీ ఆయన వద్ద ఏర్పడిన శిష్య బృందం అంతా ఏమైపోయారు ఇప్పుడు? ఆయన దగ్గర ఏం పొందాలి అసలు వీళ్ళు? ఎరుక విడవడం ఎలాగో పొందాలి. ఎరుక విడిచిన వాడికి ప్రాబ్లం లేదండి. వాడు సింహాసనం మీద కూర్చున్నా, వాడు కిరీటం పెట్టుకున్నా వాడిని ఎరుక అంటది ఎప్పటికీ కూడా. ఎందుకని? వాడు లేడు కాబట్టి. నిర్ణయం చేస్తున్న వాడు లేడు, అనుభవిస్తున్న వాడు లేడు, కర్త లేడు, భోక్త లేడు. బ్రహ్మము కూడా లేనిదని, పరబ్రహ్మము కూడా లేనిదని ఎవరికైతే నిర్ణయం అయిపోయిందో, ఇప్పుడు ఆయన ఏనుగు మీద ఎక్కి ఊరేగించినా అదే ఉపయోగం. ఏం ఉపయోగం? ఊరేగించకపోయినా ఆయనకేం ఉపయోగం లేదు. ఎందుకని? వాళ్ళు ఈ తెలివిలో ఉండరు కాబట్టి, అలాగే ఈ తెలివి పనిచేయదు కాబట్టి. జాగ్రత్తగా గమనిస్తే మరి ఇప్పుడు గురువు కృప అని మనం ఇప్పుడు ఎలా పొందేము? నాకు ఆ శిష్యుల యొక్క ప్రవర్తన ప్రభావం చూస్తే నవ్వొచ్చింది అనమాట. అయ్యో, అంత మహానుభావుడైన గురువును ఆశ్రయించి వీళ్ళు గురుకృప అనేటువంటి దృష్టితో ఏం పొందారని గమనిస్తే అంతా ఏం కనబడుతుంది అంటే అంతా ఎరుక పద్ధతులే కనబడుతుంది. ఏ ఆశ్రమానికి వెళ్ళినా, ఏ సాంప్రదాయానికి వెళ్ళినా ఎక్కడన్నా చూడండి, అంతా ఎరుక గట్టిపడే పద్ధతులే, ఎరుకను నిరసించే పద్ధతులు కనబడవు. కాబట్టి జాగ్రత్తగా గుర్తించాలి. గురుకృప అంటే అహం రహితమయ్యే మార్గం తెలియబడమే గురుకృప. మిగిలినవన్నీ మీరు గురుకృప అనుకున్నారనుకోండి, భ్రాంతివాదులైపోతారంటే, మాయావాదులైపోతారంటే ఎప్పటికైనా సరే. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురుకృప అంటే ఏమిటంటే చాలా కఠినంగా ఉంటాడండి గురువు. ఎంత కఠినమయ్యా అంటే ఒక్క దెబ్బ కొడితే బద్దలైపోతుంది రాయి, అహం బద్దలైపోతుంది. ఒకటే మాట అంటాడంతే, అది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది అంతే. అహం ఎక్కడుందో ఆయనకు బాగా తెలుసు. ఎవరినైనా అట్లా చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. అహం వాడికి ఎక్కడ గట్టిపడిందో అర్థమైపోతుంది. ఎక్కడ శక్తిని ప్రయోగిస్తాడంటే ఆ అహం బద్దలైపోయే స్థానం దగ్గర ప్రయోగిస్తాడు.
సాధారణంగా జీవభావంలో ఉన్న వాళ్ళైతే విలవిల్లాడిపోతారు. ఎందుకు విలవిల్లాడిపోతారంటే వాడికి మరి అది బలంగా ఉంటుందండి. ఇట్లా జాగ్రత్తగా గమనించాలన్నమాట. గురు కృప అంటే ఏమిటంటే అహం రహితమయ్యేటట్లుగా నిన్ను తీర్చిదిద్దడమే గురు కృప. చదవండి ఇప్పుడు. ఈ దృష్టితో చదవాలి మీరు ఈ శ్లోకాన్ని. జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. నీ స్వభావం ఏమిటి ఇప్పుడు? పరిపూర్ణం. జన్మించడం కాదు నీ స్వభావం. జన్మించాను అనడము నీ స్వభావం కాదు. ఎందుకని? జననం ఉంటే మరణం తప్పదు, నిద్ర ఉంటే మెలకువ తప్పదు. నిద్ర లేకపోతే మెలకువ లేదు, చిన్న నిద్ర లేకపోతే పెద్ద నిద్ర లేదు. నిర్నిద్ర బాగా గుర్తుపెట్టుకోవాలండి. పెద్దలంటే దేశికులంటే నిర్నిద్ర. చిన్న నిద్ర లేదు వాడికి, పెద్ద నిద్ర లేదు. ఉత్పత్తి లయాలు లేవు, జనన మరణాలు లేవు, జీవ బ్రహ్మములు లేవు. చదవండి. సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః. జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః. అయిపోయిందిగా, చెప్పేశాంగా. అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపము ఆకాశాది సమస్త వస్తువులు లేక ఆకాశాది సమస్త వస్తువులు. చూడండి, ఆకాశం కూడా వస్తువే. భూమి పంచభూతాలలో మిగిలిన 4 వస్తువులు పదార్థాలను అంటల్లా ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? ఆకాశాది సమస్త వస్తువులు. ఆకాశాది వస్తువులు అంటే పంచ గగనాలు. అంటే ఆకాశం కింద ఉన్న వస్తువుల సంగతి చెప్పటల్లా ఆయన. ఆకాశమే 5 భాగాలుగా ఉంది, మళ్ళా పంచగగన రూపంగా ఉందన్నమాట. అనంత విశ్వం అంతటా వ్యాపకమై ఉంది ఆ ఆకాశం. కేవలాకాశం దాకా ఉంది. అనంత విశ్వము వ్యాపకమై ఉన్న ఆకాశమునకు కేవలాకాశం అని పేరు. బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్న ఆకాశమునకు దహరాకాశం అని పేరు. చైతన్యమంతా వ్యాపకమై ఉన్నటువంటి ఆకాశమునకు చిదాకాశం అని పేరు. అర్థమైందా? చిత్తమంతా వ్యాపకమై ఉన్నది భూతాకాశం. భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, దహరాకాశము, కేవలాకాశము. ఇవి పంచగగనములు. భూతాకాశం అంటే పంచభూతాల్లో ఆకాశం. నీ చిత్తంలో కూడా ఒక ఆకాశం ఉంది. నిర్వాణ స్థితి ఎందు అని తెలుసుకుంటావు. చిత్తవృత్తి శూన్య స్థితి ఎందు నీవు చిత్తాకాశముని తెలుసుకుంటావు. అదే బ్రహ్మానుసంధానం చేసి అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందితే ఈ చిత్తమే చైతన్యంగా మారిపోతుంది. అప్పుడు చిదాకాశ స్థితి అని ఉంటుంది. ఈ చిదాకాశ స్థితి నుంచి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినప్పుడు దహరాకాశ స్థితికి చేరిపోతాడు. ఆ పరబ్రహ్మ నిర్ణయం నుంచి కైవల్య మార్గంలోకి మారినప్పుడు పరాత్పర నిర్ణయానికి ఎదిగినప్పుడు కేవలాకాశ నిర్ణయం అవుతుంది. ఈ కేవలాత్మ నిర్ణయం, ఈ కేవలాకాశ నిర్ణయాన్ని కాదన్నవాడెవడో వాడికి బయలు నిర్ణయం అయినట్టు. ఇలా పంచగగన పద్ధతిగా దీన్ని కాదనటం తెలియాలి. నిర్నిద్రుడవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆకాశంతో కలిసిపోవడమే నిద్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్యవహార కాలంలో శరీరం నేనుగా ఉన్నవాడు, విషయాలు నేనుగా ఉన్నవాడు ఎక్కడ కలిసిపోతాడు? భూతాకాశమేమో జాగ్రత్తావస్థలో తెలుసుకుంటున్నాడు, చిత్తాకాశ స్థితిలో కలిసిపోతూ ఉంటాడు రోజు సుషుప్తిలో. అంతే. మళ్ళా భూతాకాశంలోకి మెలకువలోకి వచ్చేస్తూ ఉంటాడు. కానీ నీ లక్ష్యం ఎక్కడా? కేవలాకాశాన్ని కాదనగలగడం పరిపూర్ణం. చిదాకాశము దహరాకాశ స్థితిలో పూర్ణం. ఇలా జాగ్రత్తగా అధిగమించడం రావాలి, నిరసించడం రావాలి. చదువు. ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనదియును, సహజముగా జన్మము లేనిదియును, జనన మరణములు లేని స్వభావముతో అంతటను నిండిన అచల పరిపూర్ణమే ఉన్నది అని భావం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ములుగురుత్స సందు లేక ఉన్నది బయలు. అంతటను అచల పరిపూర్ణమే నిండి ఉన్నది. ములుగురుత్స సందు లేక ఉన్నదేదో అదే బయలు. ఉన్న ఈ ద్వాదశాక్షరం ఏమిటి? ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనే ద్వాదశాక్షరాన్ని సూచిస్తున్నారు ఇక్కడ. అర్థమైందా?
చదవండి నెక్స్ట్. జన్మాభావే కర్మం నాస్తి. మళ్ళా జన్మభావే. ఓకే. జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలాభావే భయం కుత్ర భయాభావే న సంశయః. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. చూడండి, తేలిగ్గా చెప్పేశాడు. ఏది ఉంటే ఏది ఏర్పడుతోంది. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి ఏమండి మోక్షం అంటే ఏమిటి అని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు? బంధం అనగా ఏమి అని ఆయన ఉల్టా ప్రశ్న వేశారు. ఎందుకని? బంధం అంటే ఏమిటో చెప్తే మోక్షం అంటే ఏమిటో చెప్పచ్చు. అసలు బంధం అంటే ఏమిటో తెలియని వాడికి మోక్షం అంటే ఏమని చెప్తాం? కాబట్టి జన్మభావం తెలిస్తేనే కర్మభావం తెలిసేది. జన్మ కర్మలు తెలిస్తేనే వాడు ఉన్నాడో పోయాడో తెలిసేది. జన్మ కర్మలు రెండూ లేవని తెలిస్తే పుట్టుకే లేదు. పుట్టుకే లేని వాడికి పోవడం ఎక్కడ? అందుకని ఈశ్వరుడు తల్లి తండ్రి లేనివాడని నాకెట్టా తెలుస్తుందమ్మా తల్లి ప్రేమ అంటూ ఉంటాడు. ఎందుకని? అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం కదా. మరి పరబ్రహ్మ లక్షణాలలో ఏంటి? అజం, పుట్టుక లేదు వాడికి, తల్లిదండ్రి లేరు, జన్మభావము లేదు, కర్మభావము లేదు, బంధము లేదు, ముక్తి లేదు. మోక్షం అనేది లేనప్పుడు మోక్ష సన్యాసం, వదలటానికి మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒకటి ఉంటేనేనా వదిలేదు? సన్యాసం అంటే ఒకటి ఉంది కాబట్టి వదిలేశానని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మోక్ష స్థితి అని ఉన్నానండి, బంధము తెలిసింది, నాకు మోక్షము తెలిసింది, మోక్షాన్ని కూడా వదిలేశాను, మోక్ష సన్యాసం. కానీ బంధమోక్ష నిర్ణయాలు నిర్ణయించే వాడు గనక లేకపోవడమే మోక్ష సన్యాసం. వాడు మిగిలిపోయి నేను పట్టానండి వదిలేనండి అంటే లాభం లేదు. కాబట్టి అన్ని ఉపాసనలు, అన్ని వ్రతాలు, అన్ని దీక్షలు, అన్ని యజ్ఞాలు, అన్ని యాగాలు అన్నింటి అందు ఏముంటాయి? పట్టి తినంటిని విడిచి తినంటిని. పట్టి తినన్నయు ఎరుకే, విడిచి తినన్నయు ఎరుకే. బంధమన్న ఎరుకే, మోక్షమన్న ఎరుకే. బంధమోక్షములు నిర్ణయించేవాడు లేకపోవటయే బాయలు. అదే మోక్ష సన్యాసం, పరాత్పర నిర్ణయం, ఎరుక విడచుట. చదవండి. జన్మభావే కర్మం నాస్తి. జన్మాభావే కర్మం నాస్తి. చదివేటప్పుడు ఇందాక రాగం తీసేటప్పుడు భావం మారిపోతుంది. జన్మాభావే కర్మ నాస్తి, జన్మభావే కర్మ అస్తి. నేను పుట్టానన్నాడండి, అప్పుడు వాడి కర్మ ఉంటుందా ఉండదా? ఉంటుంది. జన్మాభావే, పుట్టుకే లేదన్నాడండి, ఇప్పుడు వాడి కర్మ ఉంటుందా? మహేశ్వరుడికి కర్మ ఉందా? సదాశివుడికి కర్మ ఉందా అన్నాం అనుకోండి. మహావిష్ణువు కర్మ చేత ప్రభావితం అవుతాడా అన్నాం అనుకోండి, ఏమంటాడు? అవడు. ఈశ్వరుడు కర్మఫల ప్రదాతయే గాని జీవుని వలె కర్మ చేత బాధించబడేవాడు కాదు. జన్మాభావే కర్మ నాస్తి. కర్మాభావే ఫలం నహి. అయిపోయింది. కర్మ లేకపోతే కర్మఫలం ఎక్కడది? మానవుడు ఎక్కడ, ఇప్పుడు సమస్య ఎక్కడ అంటున్నాడు? నేను పుట్టానండి, పుట్టడం అంతా కర్మే, జీవించడం అంతా కర్మే, పోవడం కూడా కర్మే, అవస్థాత్రయం కూడా కర్మే, సుఖ దుఃఖాలు కర్మే, త్రిపుటి అంతా కర్మే అని కర్మసూత్రానికి అన్వయం చేశాం కదా. కర్మసూత్రాన్ని ఒక వాక్యంలో తెగొట్టేశాడు. నువ్వు పుట్టానంటేనే కదా ఈ గొడవ అంతా వచ్చింది. నువ్వు పుట్టలేదంటే కర్మ లేదు, కర్మ లేదంటే కర్మఫలం లేదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కాబట్టి సదాశివుడి స్థితిలో ఉండు. సదాశివ స్థితి ఎందు నువ్వు నిలకడ కలిగి ఉంటే నీకు జన్మ లేదు. పుట్టుక లేదని తెలిసిన వాడికి పర నిర్ణయం అయిపోయింది. పరాత్పర నిర్ణయం ఒకటే మిగిలింది. పుట్టుక లేదని నిర్ణయం చేసిన వాడిని పోగొట్టడమే పరాత్పరం. ముందు ఎక్కడ దాకా రావాలి? నువ్వు పుట్టుక లేదన్న దాకా రావాలి. నేను పుట్టానండి, నేను పరిణమిస్తున్నానండి, నేను పోతున్నానండి అన్నవాడిని ఇప్పుడు ఎక్కడ దాకా తేవాలన్నమాట? నేను పుట్టలేదండి అన్న స్థితికి తేవాలి. చదవండి. ఫలాభావే భయం కుత్ర. అయిపోయింది.
కర్మఫలమే లేకపోతే మృత్యు భయం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏమండి, ఏమో నేను అడవిలో పోతానంటారా, మా ఇంట్లోనే పోతానంటారా, ఏమండి నేనేమన్నా మంచంలో పడిపోతానంటారా, అనాయాసంగా పోతానంటారా, ఏమండి నేను ఏ రోగం లేకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతానంటారా, ఎవరి చేత చేయించుకోకుండా వెళ్ళిపోతానంటారా? చూడండి, వృద్ధుల దగ్గరికి వెళితే ఇవే ప్రశ్నలు చెప్తారు. నాకే కోరికలు లేవు నాయనా, ఎవరి చేత చేయించుకోకుండా వెళ్ళిపోతే చాలు ఈ జన్మ అంటారు. అదేదో ఆవిడ చేతిలో ఉన్నట్టు నా చేతిలో ఉన్నట్టు. ఎవరి చేతిలో ఉంది? అది వాడి చేతిలోనే ఉంది. ఎందుకని? జన్మాభావే కర్మ నాస్తి. కర్మ నాస్తి అయితే కర్మఫలం నాస్తి. కర్మఫలం నాస్తి అయితే కర్మఫలం చేత ఏర్పడిన భయం నాస్తి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈ వరుస క్రమం తెలిసి పోగొట్టుకోవడం తెలుసుకోవాలి. వీటన్నింటికి ఆధారం ఎక్కడ? నేను పుట్టాను, నేనన్న అహం చెప్తోంది అక్కడ పుట్టాను అని. నేనన్న అహానికి పుట్టానన్న భ్రాంతి ఎప్పుడైతే ఉందో కర్మ అనే భ్రాంతి తగులుకుంది. కర్మ అనే భ్రాంతి ఎప్పుడైతే వచ్చిందో కర్మ ఫలం అన్న భ్రాంతి వచ్చింది. కర్మ ఫలం అన్న భ్రాంతి ఎప్పుడైతే వచ్చిందో భయం అన్న భ్రాంతి వచ్చేసింది. చూడండి, భ్రాంతిలో జరిగిన పరిణామమే తప్ప యథార్థం కాదు. చదవండి చివరి మాట. భయాభావే న సంశయః. ఫినిష్డ్. అసలు సందేహమే లేదు. ఎందుకని? నువ్వు పుట్టలేదురా అన్నాక వాడు నన్ను ఏమడుగుతాడు చెప్పండి? దేశికుల దగ్గరికి వెళితే ఇప్పుడు ఎక్కడ అడిగాడు? ఏమండి నన్ను మృత్యు భయం బాగా వెంటాడుతుందండి, ఎప్పుడు పోతానో ఏమిటో అని భయంగా ఉందండి, ఎలా పోతానో అని అంతకంటే భయంగా ఉందండి అని చెప్పాడు అనుకోండి. దేశికుడు ఏం చెప్పాడు? నువ్వు పుట్టలేదురా బాబు అని చెప్పాడు. నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు సార్ అన్నాడు అనుకో. ఒరే నువ్వు పుట్టావనుకున్నావు కాబట్టే ఈ గొడవ అంతా వచ్చింది. ఇది భ్రాంతిలో జరిగిన పరిణామమే తప్ప బ్రహ్మమునందు చావు పుట్టుకలు లేవురా నాయనా అన్నాడు. బ్రహ్మమునందే చావు పుట్టుకలు లేకపోతే పరబ్రహ్మమునందు ఎలా ఉంటాయి? అసలు అవకాశం లేదు. పరబ్రహ్మమునందే లేకపోతే పరాత్పరమునందు ఎట్లుంటాయి? అసలు పరిపూర్ణ నిర్ణయంలో అసలు విశ్వమే లేదు, బ్రహ్మాండమే లేదు, పిండాండం అంతకంటే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఒక భ్రాంతి మరొక భ్రాంతిని ఎట్లా తగులుకుంటోందో తెలుసుకుని మూలఛేదం చెయ్యాలి. అహమన్న మూలఛేదం చెయ్యాలి. చదవండి. అచల పరిపూర్ణ బ్రహ్మమునకు జన్మము లేకపోవుట వలన కర్మయును, కర్మ లేకపోవుట వలన కర్మ ఫలమును, కర్మ ఫలము లేకపోవుట వలన భీతియును, భీతి లేకపోవుట వలన సంశయమును లేదు. వెరీ ఇంపార్టెంట్. సంశయము లేదు. మనం ఏం చెప్పాము? అందుకని శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయమాత్మ నిశ్చయం చతుర్థం సంశయచ్ఛేదం పంచమం ముక్తిదాయకం. ఇది క్రమముక్తి యొక్క విధానం. జాగ్రత్తగా సంశయచ్ఛేదం ఎప్పుడైతే అయిపోయిందో నీవు ముక్తుడు అని ఎవరు నిరూపించాలి? నీకే నిర్ణయం అయిపోయింది. అలాగే నీకు పుట్టుక లేదని నిర్ణయం అయిపోతే నీకు మరలా జనన మరణ చక్రంలో తిరిగి వచ్చేటటువంటి ఆవృతం అయ్యేటటువంటి పద్ధతి లేనే లేదు. జన్మరాహిత్యం ఏర్పడిపోయింది. ఇలా జాగ్రత్తగా ఈ నిర్ణయాన్ని పొందాలి. చదవండి. వాస్తవముగా మనుజునకు సద్గురుని కటాక్షము కలుగుట చేత నిజస్వరూపమును దర్శించిన వెంటనే జన్మ కర్మ ఫల భీతి సందేహములు లేనివాడవుచున్నాడని భావము. జన్మ కర్మ ఫల భీతి ఈ 4 పోగొట్టుకోవాలండి. అల్టిమేట్ గా జ్ఞానం వల్ల నీకేం పోతాయి? అయ్యా ఓ 4 పోతాయి. 4 వెనకేసుకోకూడదు సుమి. 4 రాళ్ళు వెనకేసుకుంటానండి, 4 ఏదో వెనకేసుకుంటానంటే లాభంలా. ఎంతసేపు పోగొట్టుకోవాలి. వీడు వెనకేసుకుంటే వీడు పనికిరాడు. వెనకేసుకుంటే అంతా మామూలే, మళ్ళా కర్మచక్రమే. పోగొట్టుకోవాలన్నమాట. ఏం పోగొట్టుకోవాలట? గురువుని ఆశ్రయించి జన్మ కర్మ ఫలము భీతి ఈ 4 పోగొట్టుకోవాలి. గురుకృప వలన నువ్వు పోగొట్టుకోగలిగేటటువంటి లక్షణాలు ఏమిటయ్యా? జన్మ కర్మ ఫలము భీతి ఈ 4 గురుకృప వల్ల పోగొట్టుకుంటావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే గురుకృప వల్ల నీకు కలిగేటటువంటి ఫలితం, పరిపూర్ణ నిర్ణయం. చదవండి. ఇంద్రజాలమిదం సర్వం యదా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం.
యాజ్ సింపుల్ యాజ్ ఇట్, కేవలం శివం. చూడండి, నీవు శివస్వరూపుడువే గాని జీవస్వరూపుడు కావు. చిదానంద రూప శివోహం శివోహం, ఇది ఒక స్థాయి. కేవల శివ, శివ కేవలోహం, కేవల శివ, ఇది ఇంకో మెట్టు పైన కేవలాత్మ. చిదానంద రూప శివుడు అంటే సరిపోలా నాకు, ఏమనాలి ఇప్పుడు? కేవలోహం శివోహం, కేవలాత్మ అయిన శివస్వరూపం. అంటే శివస్వరూపానికి స్థాయి భేదాలు లేనివాడు. మళ్ళీ అంటే ఏంటి? పంచబ్రహ్మలుగా కూడా శివస్వరూపమే ఉంది. బ్రహ్మమన్నా శివుడే, విష్ణువన్నా శివుడే, రుద్రుడన్నా శివుడే, మహేశ్వరుడన్నా శివుడే, సదాశివుడన్నా శివుడే. ఈ సదాశివుడికి కేవలాత్మ అని పేరు. శివ కేవలోహం. ఈయన పరమును దాటాడు అనమాట. ఇప్పుడు పరాత్పరం. ఈయన తర్వాత పరిపూర్ణ నిర్ణయం. ఈ సదాశివ స్థితిని దాటితే పరిపూర్ణ నిర్ణయం. ఇంకేమి సమస్య లేదు ఇక. అందుకని జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని మనం అన్వయం చేద్దాం. చేయండి వెళ్ళ. ఇంద్రజాలమిదం సర్వం. ఇంద్రజాలమిదం సర్వం మొదట్లో చెప్పాం. సర్వశూన్యం, సర్వము శూన్యము లేనిది. అందులో ఒకదాన్ని ఎత్తుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమండి, సర్వం అంతా ఉందా లేదా? సర్వం అంటే ఏమిటి? మలినప్పుడు ఎరుక, మిశ్రపుడు ఎరుక, కేవలపుడు ఎరుక, పరారూప ఎరుక, ఇదంతా కలిపితే సర్వం. అనంత విశ్వం, అనంతంగా తోస్తున్న బ్రహ్మాండం, అనంతంగా తోస్తున్న పంచభూతాత్మకమైన సృష్టి. సుబ్బారావు లేడు, ఎస్టి లేడు. అనంతంగా తోస్తున్న పంచభూతాత్మకమైన సృష్టి, నవగ్రహాలతో కూడిన సూర్యుడితో కూడిన బ్రహ్మాండం, అలాంటి బ్రహ్మాండాలు కోటాను కోట్లు ఉన్నటువంటి అనంత విశ్వం. ఈ మూడు సర్వం. ఇప్పుడు ఈ సర్వం ఉందా లేదా? ఉంది అన్నావు అనుకో, ఎరుక. ఇది ఉన్నది ఇది ఉన్నదంటే ఎరుక. ఇది లేనిది ఇది లేనిది అన్నాడు. ఇది లేనిది ఇది లేనిది అంటే బయలు. ఇప్పుడు ఇదంతా ఇంద్రజాల సమంగా ఉన్నది అన్నాడు. ఈ సర్వమంతా ఇంద్రజాల సమంగా ఉంది అంటే అర్థం ఏంటి? ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేత బాధించబట్టలేదు, ప్రభావితం కావడం. మన చిన్నప్పుడు స్కూల్లో ఒక మెజిషియన్ పిలుస్తారు. మెజిషియన్ పిలిస్తే ఇలా అంటాడు, గోడలో నుంచి నారింజకాయలు వస్తాయి. మళ్ళీ ఇలా అంటాడు, ఈ గోడలోకి వెళ్ళిపోతాయి. చూసేవాడికి ఏమనిపించింది? ఓయ్, గోడలోంచి పళ్ళు తీసాడు రా బాబు. మళ్ళీ వెంటనే 2 నిమిషాలు ఏమైపోయింది? మళ్ళీ గోడలోకి వెళ్ళి ఇంకో గోడలోకి వెళ్ళిపోయింది. ఈ గోడలోంచి వచ్చినాయి, ఆ గోడలోకి పోయినాయి. ఇప్పుడు ఈ ఇంద్రజాలం చేత ప్రభావితమైన వాడు ప్రేక్షకుడే గాని ఇంద్రజాలికుడు కాదు. ఇదంతా ఇంద్రజాల సమం. విశ్వంలో నుంచి బ్రహ్మాండం రావడం, బ్రహ్మాండంలో నుంచి బ్రహ్మం అనే సృష్టి రావడం, ఈ సృష్టిలో మళ్ళా సకల జీవరాశి ఏర్పడటం, మళ్ళీ ఈ జీవరాశి కొంతకాలానికి పోవడం, కాలచక్రంలోంచి కర్మచక్రం రావడం, కర్మచక్రం కాలచక్రంలోకి పోవడం, కర్మచక్రం కాలచక్రం అనే 2 ఇంద్రజాలమే, వేరే ఏమి లేదు. ఎవడైతే ఇంద్రజాలికుడై ఉన్నాడో వాడి మీద ఇది ప్రభావితం కావడం లేదు. మీకు ఒక ఇంద్రజాలానికి ఒక ఉపమానం చెప్తా. ఏమిటంటే అందరికీ తెలిసిందే. ఏమిటది? క్షీరసాగర మథనంలో చివరికి ఏమొచ్చింది అంటే అమృతం వచ్చింది. మొదట హాలాహలం వచ్చింది, చివరికి అమృతం వచ్చింది. ఇది అందరికీ తెలిసి ఈ పౌరాణిక కథ. సరే, హాలాహలమేమో సదాశివుడికి ఇచ్చారు, అమృతమేమో అధిష్టాన దేవతలకు పంచారు. చూడండి, అమృతం తాగిన వాడేమో అధిష్టాన దేవతలు అయ్యారు, అమృతం పంచిన వాడేమో మహావిష్ణువు. ఆయన తాగలే, ఆయనకు అవసరం లేదు అమృతం. హాలాహలం పుచ్చుకున్నవాడేమో సదాశివుడు. ఇప్పుడు వీళ్ళలో ఉత్తముడు ఎవడయ్యా అన్న? ఇంద్రాది దిక్పాలకులందరూనేమో వరుసలో కూర్చొని అమృతం తాగారు, వీళ్ళు దిక్పాలకులుగానే ఉండిపోయారు అంతే. ఎందుకని వీళ్ళకి మహత్ అన్న స్థితి లేదు, సర్వవ్యాపి మహేశ్వర అనుగ్రహం లేదు. వీళ్ళ కేవలం ఎంతవరకు అంటే బ్రహ్మ విష్ణు రుద్రుల వరకే వీళ్ళ పని, త్రిపుటి వరకే వీళ్ళ పని. ఈ అధిష్టానంగా ఉన్న దేవతలందరూ దిక్పాలకులు కానీ ఎవరైనా సరే వీళ్ళంతా కూడా సాంఖ్య విచారణలో చెప్పబడేటటువంటి, పంచీకరణలో చెప్పబడేటువంటి అధిష్టాన దేవతా సమూహం అంతా కూడా నిమిత్త మాత్రపు దేవతలు, వాళ్ళు నిమిత్త కారణులు అంతవరకే.
సర్వకారణమైనటువంటి మహేశ్వరుడు సదాశివుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు, ఏం చెల్లించలేదు. అమృతాన్ని పుచ్చుకున్నటువంటి అధిష్టాన దేవతలు మాత్రం పుణ్యం క్షీణించగానే మళ్ళా మానవలోకంలో జన్మిస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. మళ్ళా జీవభావంతో మనుషులుగా పుట్టి మళ్ళా సుకృత వశాన మరలా జ్ఞానాన్ని సముపార్జించి జన్మరాహిత్యానికి పరిణామం పొందుతారు దేవతలైనా సరే. ఏ దేవతలు వీళ్ళు? అధిష్టాన దేవతలు. అంటే వీళ్ళు కాలచక్రం నుంచి కర్మచక్రంలోకి వస్తారు, మళ్ళా జననం పొంది మళ్ళా కాలాతీతమయ్యే మార్గంలోకి ప్రయాణం చేస్తారు. అదే సదాశివుడు ఉన్నాడండి, ఈయన ఎప్పటికీ కిందకి రాడు. పరబ్రహ్మం ఉన్నాడండి, ఈయన ఎప్పటికీ కిందకి రాడు. కానీ ఈ పరబ్రహ్మము ఈ సదాశివునికి అవతల వీళ్ళు ఇంద్రజాలికులు. ఈ పరబ్రహ్మము ఆ సదాశివుడు ఎటువంటి వారంటే ఇంద్రజాలికులు. వీళ్ళకి కింద ఉన్నదంతా కూడా ఇంద్రజాలం, మహత్తు వరకు ఉన్నదంతా ఇంద్రజాలమే. ఈ సర్వమైనటువంటి మహత్ ఏదైతే ఉందో ఇదంతా ఇంద్రజాలము. దీనికి ఆధారంగా ఉన్నవాడు ఇంద్రజాలికుడు. పరిపూర్ణమునందు ఇంద్రజాలికుడు లేడు, ఇంద్రజాలము లేదు. మనమందరం రోజువారీ జీవితంలో జాగ్రత్త అవస్థలో ఇంద్రియ వ్యవహారం చేస్తున్నామా లేదా? ఈ ఇంద్రియ వ్యవహారం అంతా ఇంద్రజాలమే. అందుకే దానికి ఇంద్రియం అని పేరు పెట్టారు. చూడండి, పేరు జాగ్రత్తగా పెట్టారు, ఇంద్రియం. దీంతో చేసే పని అంతా ఇంద్రజాలం. ఇంద్రుడు నాకలోకాధిపతి, స్వర్గలోకాధిపతి, ఆయన కూడా చేసేది ఏమిటి? ఇంద్రజాలమే. జాగ్రత్తగా గమనించాలి. జీవభావంలో పిండాండ పరిధిలో జరుగుతున్నది ఇంద్రజాలమే, బ్రహ్మాండ పరిధిలో జరుగుతున్నది కూడా ఇంద్రజాలమే, విశ్వం అనే పరిధిలో జరుగుతున్నది కూడా ఇంద్రజాలమే. ఎందుకని? ఈ మొత్తం వ్యాపకమై ఉన్న ఒకే ఒక సూత్రం గురుత్వాకర్షణ. ఆ గురుత్వాకర్షణ లేకపోతే మనం భూమి మీద ఉండం. ఆస్ట్రోనాట్ని చూసామనుకోండి, వాడు అక్కడ గాలిలో తేలుతూ ఉంటాడు, భారరహిత స్థితిలో ఉంటాడు. హీ కెనాట్ ఫీల్ హిజ్ బాడీ. అర్థమైందండి? కాబట్టి అనంత విశ్వం నుంచి బ్రహ్మాండానికి, బ్రహ్మాండం నుంచి పిండాండానికి మొత్తం వ్యాపకమై ఆఖరికి అణుస్వరూపంలో కూడా కణం ద్వారా కణమైనటువంటి పరమాణువులో కూడా వ్యాపకమై ఉన్నది గురుత్వాకర్షణ. ఇదంతా ఇంద్రజాలం. ఇది విరమిస్తే ఏదీ లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇంద్రజాల సమం. చదవండి. యదా మరుమరీచిక. అంతే, ఓ ఉపమానం చెప్పాడు. ఇప్పుడు ఇంద్రజాలికుడు ఇంద్రజాలం ఒక ఉపమానం అయితే ఇంకా తేలిగా అర్థం అవడానికి ఎండమావి, మరు మరీచిక. మరీచిక అంటే ఎండమావి, మరు అంటే మోహం కలిగించేది. మోహము ఇంద్రజాలమే, ఎండమావి ఇంద్రజాలమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. అఖండిత మనాకారం. అఖండితము అనాకారం అంటే అర్థం ఏంటి? ఏ ఆకారము లేదు. ఎండమావికి ఆకారం ఉందే ఎక్కడైనా? ఎండమావి తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, లావుగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, బట్టతలతో ఉంటుందా, పొడుగ్గా జడ ఉంటుందా, తక్కువ ఉంటుందా? అదే ఆకారం లేదురా బాబు ఎండమావికి. అరే ఎండమావికి ఆకారం లేకపోతే బ్రహ్మమునకు ఆకారం ఎలా ఉంటుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అనాకారం. అఖండం, ఎరుకకున్న లక్షణాలు చెప్తున్నాడు అనమాట. ఇంద్రజాలికుడు సదాశివుడి లక్షణాలు చెప్తున్నాడు. ఆయన అఖండం, అనాకారం, అరూపరూపి. శివలింగానికి రూపం ఉందా అంటే ఉన్నట్టే ఉందండి. ఎలాంటి రూపం ఉందండి? అరూపమైన రూపం ఉందండి. అలాగే అనాకారి. ఆయన గిరిజా కళ్యాణానికి వచ్చినప్పుడు చూడాలన్నమాట. భూత భేతాళ నృత్యాలతో వస్తాడనమాట. వస్తే పాపం పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడనమాట. వస్తే ఆ పార్వతీదేవి తల్లి ఉంటుంది అక్కడ. ఆవిడ ఆ భూత భేతాళ నృత్యాలు చూసి మూర్ఛొచ్చి పడిపోతుంది. ఏమిటి మారుడు ఇలా ఉన్నాడు? మరి ఆయన అనాకారి. ఆయన మరి మహావిష్ణువులాగా ఊహించుకుంది ఆవిడ. పీతాంబరుడు, శంఖుచక్ర గదాధరుడు, సువర్ణ కేయూర భూషణాలతో వస్తాడు అనుకుంది. ఈయనేమో భూత భేతాళ నృత్యాలతో భూత పిశాచాది పరివృత్తమై వచ్చాడనమాట. మరి రుద్రుడు కదా ఆయన. పార్వతి వివాహం ఆడింది రుద్రుడు. కాబట్టి గిరిజా కళ్యాణం అదనమాట.
సరే, ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఐతిహ్యాలన్నింటినీ కూడా మనకు ఉపమానంగా చెప్తున్నారు. ఇది ఉపమాన ప్రమాణం. సరే, అది అమృతం పెంచిన మోహిని ఘట్టం అయినా సరే, లేకపోతే మరీచికైనా సరే, లేదా ఇంద్రజాలం అయినా సరే, ఇదంతా కూడా లేనివని నిరూపించడానికి చెప్పేటటువంటి ఉపమానాలు. అఖండం, అనాకారి. వర్తతే కేవలం శివం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కాబట్టి నువ్వే నిర్ణయాన్ని పొందాలయ్యా? కేవల స్వరూపమైనటువంటి శివాన్ని పొందాలి. తదుపరి పరాత్పరం, పరబాహ్యం అనే నిర్ణయాన్ని పొందాలి. పొందితే లేనివాడు అయిపోతావు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. ఎన్ని శ్లోకాలు అయినాయండి? 7 అయినాయండి. ఒకసారి మళ్ళీ కౌంట్ చేస్తాను. పర్వాలేదు అంతే అమ్మ. ఎగ్జాక్ట్ ఏం అవసరం. అంటే సుమారుగా తెలియడానికంటే మనకి సుజాత గారికి కార్యక్రమాలు మనకి 8 పౌర్ణములకు సరిపోతాయా లేదా, మళ్ళా వచ్చే గురు పౌర్ణమి దాకా సరిపోయేట్టే కనబడుతుంది. కరెక్ట్ గా 7 అయినాయండి. అవుట్ ఆఫ్ 56 అన్నారు కదా. అదండి, 8 పౌర్ణములు లెక్కేసుకోండి సుజాత గారు. అలాగేనండి. ఇది ఒకటి మనం కొత్త ప్రణాళిక రేపటి నుంచి అమల్లోకి వస్తుందా అండి? అది షేర్ చేయమంటారా? అది మరి 5:30 to 6:30 అలా మార్చాను కదా. అదే ఇప్పుడు అందులో ఏదో బోధాధికారులు అందులో వాళ్ళు కొంతమంది మా కుదురుతుందని మా కుదరదని ఏదో చెప్పారు కదా. మరి అది మార్పులు చేయొద్దు. అలాగే అయితే యథావిధిగా జరుగుతుంది. రేపు మామూలుగా జరిపి అదంతా సెటిల్ అయినాక ఓపెన్ గా చెప్తాం ఎట్లా నిత్య ప్రణాళికలో మార్పులని. వాళ్ళతో మాట్లాడి ఎవరు ఎటు సరిపోతారు అనేది చూడండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి పాఠం చెప్పడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి కదా. ఇప్పుడు ఉపదేశం తీసుకొని వాళ్ళకి మనం అసలు పాఠం చెప్పడం లేదు. వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళ వరకే ఆ గ్రూప్ లో ఆ టైంకి జాయిన్ అయ్యేటట్టుగా కూడా చూడాలి కదా. మళ్ళీ ఆ టైంకి అందరూ జాయిన్ అయిపోయారు అనుకోండి, అప్పుడు అందరికీ అర్థమయ్యేటి చెబితే వాళ్ళకి అర్థమయ్యేటి చెప్పడం కుదరదు. అందుకని బాలబోధలో మనం కేవలం పిల్లల్ని పెట్టింది, పెద్దవాళ్ళని అక్కడ మనం ఉద్దేశించి మాట్లాడటం లేదు. అట్లాగే మనం రాత్రి 8 to 9 లేకపోతే 8:30 to 9:30 లేకపోతే 8 to 10 ఏదో ఒక సమయం పెట్టి ఆ సమయంలో ఉపదేశం తీసుకోనటువంటి వాళ్ళందరినీ ఆ సమయానికి జాయిన్ అవ్వమని చెప్పాలి. బాలబోధ 8:30 నుంచి 9:30 వరకు. అదే అంటే బోధాధికారులను అడగండి, వాళ్ళు ఏం చెప్తారు, ఎలా చెప్తారు, అసలు వాళ్ళకి ఏం పాఠం చెప్పాలనుకుంటున్నారు కొత్తగా. ఎందుకంటే అదేమిటి ఆణవి మంత్రం కూడా తీసుకొని వాళ్ళు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏం పాఠం చెప్తారు, ఎవరు చెప్తారు, రోజుకి 2 చెప్తారు, అరగంట చొప్పున. అలా వాళ్ళు ఒక 6 టీమ్గా వేసుకుని, ఇప్పుడు బాలబోధ ఎట్లా చెప్తున్నాం అట్లా 2 రోజులు 2 2 రోజులు 2 2 రోజులు 2 అట్లా 3 రోజులు 6 పెట్టాలన్నమాట. అంటే ఎవరు మాలతి గారు, సంధ్య గారు, తర్వాత ఇంకెవరు శ్రీదేవి గారు, ఇంకెవరు చెప్తే వాళ్ళు, చితాంబ గారు, అలా ఎవరు చెప్తే వాళ్ళు. త్రయం పుచ్చుకున్న వాళ్ళందరూ చెప్పచ్చు. లేదు పూర్ణం పుచ్చుకున్న వాళ్ళు చెప్తానంటే మరీ మంచిది, ఏ గొడవ లేదు. సరే, ఇలా ఎవరైనా సరే, ఎవరైనా ఉపదేశం తీసుకునే వాళ్ళకి అందరూ బోధించవచ్చు, అంశమాత్రం తీసుకున్న వాళ్ళు కూడా బోధించవచ్చు, తప్పేమి లేదు అందులో. కాబట్టి ఏదైనా బాలబోధకు ఎట్లా అయితే 6 కేటాయించాము, ఈ ఉపదేశం తీసుకొని వాళ్ళకి కూడా బోధించడానికి ఒక 6 కేటాయించబడాలి. వీళ్ళకి ఎట్లా అయితే మనం 2 రోజులు కదా, సేమ్ సీక్వెన్స్. 2 సోమ మంగళవారాలు, 2 బుధ గురువారాలు, 2 శుక్ర శనివారాలు, ఆదివారం వాళ్ళు చెప్తారు, ఫీడ్బ్యాక్ అన్నమాట. ఎలా అయితే బాలబోధలో పిల్లలు చెప్తున్నారో అలా ఆదివారం నాడు వాళ్ళు చెప్తారు.
ఈ వింటున్న వాళ్ళు అడుగుతారనమాట, సందేహాలు సమాధానాలు ఎట్సెట్రా ఏదన్నా కానివ్వండి. అది కన్వర్సేషనల్ గా జరుగుతుంది, వాళ్ళు చెప్తారు మనం వింటాం. అది సండే వీక్లీ టెస్ట్ అనమాట అది. సో మళ్ళీ పౌర్ణమికి వచ్చేటప్పటికి వాళ్ళలో ఎవరైనా పాఠం చెప్తారు